ప్రభు పేరిట నా కృతజ్ఞతా వందనాలు తెలుపుకుంటున్నాను. ప్రభునందు వారి ప్రయాస, వారి ఆసక్తి, వారి ప్రార్థన, ఈ సభల నిర్వహణ నిశ్చయంగా నూరంతర ఫలితాన్ని వారికి అనుగ్రహించునుగాక. ఒకంత ఆలస్యంగా వచ్చాను, మన్నించమని కోరుతాను. సారీ. ఈ మిగిలిన సమయంలో దేవుని మాట మీతో పంచుకోవడానికి ఉదయకాలమే ప్రభువును దర్శించి సిద్ధపరిచారు. కాస్త బలహీనం ఉన్న కారణంగా కూర్చొని దేవుని వాక్యాన్ని మీకు ప్రకటించే అనుమతి ఇవ్వండి. కృపగల దేవుడు మనల్ని దర్శించునుగాక. ఈనాటి ధ్యానం కొరకై మత్తయి సువార్త 1వ అధ్యాయం 20వ వచనాన్ని చదివి ధ్యానం చేద్దాం. అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనుచుండగా, ఇదిగో ప్రభుదూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడు అయిన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము, ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగిన. దేవుడి వాక్యముల ద్వారా మనతో మాట్లాడును గాక. మంచిగా స్తోత్రం చెప్తారా గట్టిగా? ఇంకొంచెం మంచిగా. ప్రభునందు మిక్కిలి ప్రియమైన దేవుని ప్రజలారా, నా వైపు చూస్తూ శ్రద్ధగా దేవుని వాక్యాన్ని వింటూ అవునని, ఆమేన్, స్తోత్రం చెబుతూ ఏకీభవించాలని ప్రభువు పేరట కోరుతున్నాను. అంగీకరించిన వారు ఆమేన్ అనండి. ప్రియులారా, అంతా పండుగ వాతావరణం, సంరంభం. ఎంతో ఉత్సాహపూరితమైనటువంటి హృదయాలు, అంత సెలబ్రేషన్ మూడ్లో ఉన్నారు. కానీ ఈ పూట ప్రభు నాకు ఇచ్చిన సందేశం గుండె లోతుల్లో నుంచి కన్నీళ్లతో చేతులెత్తి అభ్యర్థన చేయాల్సినటువంటి సందేశం. ద టైటిల్ ఆఫ్ ద మెసేజ్ ఈజ్ దయచేసి చేర్చుకోండి. మీరందరూ అంటారా మాట? ఈ మౌనం నశించునుగాక. పోన్లే, మనకి ఏదైనా గాక వినబడితే తప్ప అసలు ఆమెను పలకదుగా. దయచేసి చేర్చుకోండి అనండి. కనీసం వైగర్లా అనొచ్చుగా. తేడా స్వరం ఏదో పలికింది. దేవుని స్తోత్రం. యేసుక్రీస్తు లోకానికి వచ్చాడని, దూత వర్తమానము తెచ్చాడని, పరలోకమే భూమి మీదకి వచ్చేసిందని, నరపరమాత్మల దైవిక సంగమానానికి మార్గము సుగమమైందని, ధరణి ధన్యమైపోయిందని, సంబరం అమ్మరాన్ని దాటుతోందని, దిక్కులు పిక్కటిల్లే విధముగా క్రైస్తవ గుండె చప్పుడు వినవస్తోంది. కానీ ఈ సంరంభాల మాటున, ఈ ఆనందపు అపేక్షలు అక్షర రూపం దాల్చున్నట్లుగా, వాస్తవ రూపం దాల్చున్నట్లుగా ఈ దైవాన్ని, దైవత్వాన్ని చేర్చుకునేవారు కావాలి. సభలో ఉన్న దేవుని భక్తులందరికీ నేను మనవి చేస్తున్నాను. ఒకవేళ వేరే వేరే ప్రాంతాల్లో ఉండి కూడా లైవ్ ద్వారా వాక్యాన్ని వింటున్న వారికి కూడా నేను మనవి చేస్తున్నాను. చేర్చుకొనుటకు నువ్వు భయపడవద్దు అని గబ్రియేలు కన్య మరియ దగ్గరికి తెచ్చిన వర్తమానాన్ని మీ ముందుకు తీసుకొస్తూ
ప్రేమించేవారు, దేవుని భయము కలిగిన వారు, వాక్యాన్ని గౌరవించేవారు, దైవిక అనుభవాలు కలిగిన వారు, పారమార్థిక ప్రయోజనాల కోసమే భూమి మీద భక్తి చేయాలనే నిష్ఠ కలిగిన వారు, యథాశక్తి భక్తి చేసేస్తున్న వారు కూడా చేర్చుకోలేదు. క్రిస్మస్ సంరంభాల మాటున దాగి ఉన్న ఈ దుఃఖాన్ని మీ ముందు పెట్టనివ్వండి. రాత్రి ప్రజలారా, దేవుని బిడ్డలారా, మీరు చేర్చుకోవాలి అనే క్రమంలో నేను కొన్ని సంగతులు మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఒక్కొక్క వచనం చదవక్కర్లేదు, ముచ్చట్లు మీకు తెలిసినవే కదా. దైవ వర్తమానికుడు పరలోకము నుండి దిగి వచ్చిన గబ్రియేలును ప్రధాన దూత కన్య మరియను దర్శించి, అమ్మా దయాప్రాప్తురాలు నీకు శుభం. ఏమిటా శుభం? 31వ వచనం లోకాసు వార్త 1లో మాట్లాడుతున్నాను. దయాప్రాప్తురాలు నీకు శుభం, దేవుని దయ పొందావు, దేవుని కృప పొందావు, నువ్వు ధన్యురాలివి, నువ్వు భాగ్యవంతురాలివి. మామూలు భాషలో చెప్పాలంటే ఈ తరములో నువ్వే అదృష్టవంతురాలివి అని. ఏమిటయ్యా ధన్యత అని ఆమె ఉక్కిరి బిక్కిరైపోతున్న వేళ ఆమె చెప్పిన పిడుగు లాంటి వార్త చెప్పనా? దేవదూత చెప్పిన దేవుని బిడ్డలారా, ఇది ఎంత ప్రమాదకరమైన వార్త. ఆమె పురుషుడు ఎరుగని కన్యక, పరిశుద్ధురాలు. పరలోకము భూమి మీద దుర్భిని వేసి చూస్తే నిష్కలంకమైనటువంటి పరిశుద్ధ కన్యకగా తన జీవితముతో పరలోకపు తండ్రిని మురిపించినటువంటి పరిశుద్ధ స్థితి కలిగిన వ్యక్తి కదా కన్య మరియ. వివాహము కాకమునిపే, పురుషుని ఎరుగకమునిపే ఇప్పుడు ఆమె గర్భము ధరించాలట. మరి ఇప్పటికే ఖాయమైపోయిన పెళ్లి సంగతి ఏమిటి? ఇరు కుటుంబాల్లో జరుగుతున్న ఏర్పాట్ల సంగతి ఏమిటి? ఇంతకాలం భూమి మీద కలిగిన మంచి సాక్ష్యం సంగతి ఏమిటి? నాకు చెప్పలేదు, నన్ను సిద్ధపరచలేదు. ఇలాంటిది ఏదైనా ఉంటే మరి ప్రధానం అవకముందు చెప్పాల్సింది నువ్వు. ప్రధానం అయిపోయిన తర్వాత రేపో మాపో పెళ్ళని ఏర్పాట్లు జరుగుతున్నాయి. అకస్మాత్తుగా పరలోకంలో మా జీవితంలో జొరబడి మళ్ళీ శుభవార్తలు చెబుతూ, నువ్వు దయ పొందావని చెబుతూ, పెళ్లికి ముందే నేను గర్భవతి అవ్వాలని మాట్లాడతావా? నా క్షేమం కొనుక్కొని వచ్చావా? నువ్వు చెప్పింది నిజంగా శుభవార్త ఇది? ఇలాంటి భావావేశం కలిగేదానికి అవకాశం లేదా? మీరు ఆలోచించండి. ఆ బాధ మనకు అర్థం కావాలంటే ఒకసారి ఊహించుకోండి. ఒక దైవజనుడే ఒక ఇంటికి వచ్చి ప్రధానమైన బిడ్డను పట్టుకొని, పరిశుద్ధముగా జీవితాన్ని కాపాడుకుంటున్న బిడ్డను పట్టుకొని, ఇంకా పెళ్లి కాని బిడ్డను పట్టుకొని, నువ్వు ప్రధానమైందని తెలుసు, నీకు ఇంకా వివాహం కాలేదని తెలుసు, నువ్వు పరిశుద్ధురాలిగా ఉన్నావని తెలుసు, అయితే వివాహము లోపే నువ్వు గర్భము ధరించాలి, ఇది దేవుని చిత్తం అంటే ఎవడైనా అవునని ఆమెను అంటాడా అండి? ఆ సమాచారాన్ని యాక్సెప్ట్ చేయగలరు ఎవరన్నా? ఒకవేళ అపరిమితమైన దైవభక్తి కలిగిన వారు ఎవరైనా ఉంటే కూడా, అయ్యా నా ప్రాణం అన్న తీసుకోగాని భూమి మీద సాక్ష్యాన్ని కోల్పోయి, పరువును కోల్పోయి బతికే ఈ దుర్భర స్థితి నాకు వద్దయ్యా. నేను అందుకే గత అనేక సంవత్సరాలుగా నా ప్రసంగాల్లో తరచుగా చెబుతున్న ఒక మాట, క్రైస్తవుడు దైవ సేవకుడు ఎన్ని శ్రమలైనా పడతాడు కానీ నింద పడటానికి ఇష్టపడ్డావు. చాలా సంవత్సరాల క్రితం నాకు అలాంటి పరిస్థితి ఎదురైతే, నీకోసం చిన్నప్పటి నుంచి అంటే సేవకు వచ్చినప్పటి నుంచి ఇన్ని కష్టాలు పడ్డాను, ఇన్ని బాధలు పడ్డాను, కానీ ఈ మాట నా వల్ల కదా, నేను పడలేను. ఈ మాట తప్పుని నిరూపించు, నేను నిర్దోషులు నిరూపించు, లేదా నా ప్రాణం తీసుకో, నాకు రెండో ఒక ఆప్షన్ వద్దగా నాకు అని ప్రార్థన చేస్తుంటే ప్రభు నాతో మాట్లాడారు. నా కుమారుడా,
నా కొరకు ఎన్నో శ్రమలు పడ్డానన్నావు, ఇంకెన్నైనా పడతానంటున్నావు. మరి ఇది ఎందుకు పడవంటే ఇది నింద, ఇది మాట నా వల్ల కాదు. ప్రభు నాతో అన్నమాట, నింద కూడా ఒక శ్రమే కదా. వచ్చిన విచిత్రమైన వ్యాఖ్యానం ఏమిటంటే, నిందను ఎప్పుడో శ్రమలోంచి తప్పించేసే మనం దానికి ప్రమోషన్ ఇచ్చాం. అదేందో నిజానికి శ్రమలన్నింటికల్లా అర్జెంటుగా ప్రమోషన్ తెచ్చిపెట్టే ఒకే ఒక్క శ్రమ పేరు నింద. నిందకు ప్రతిగా రెట్టింపు ఘనత. నీ బిడ్డలను ఘనపరచు దేవానికి స్తోత్రమని మనం ఎంత బాగా ఆరాధన చేయగలం, కానీ ఆ ఘనతకు ముందు రావాల్సినటువంటి ఆ నిందన విషయంలో వస్తే నేను చావనన్నా చేస్తాను, కానీ నా వల్ల కాదంటాను. ఎందుకో క్రైస్తవ్యంలో పరువు చాలా ఎక్కువైపోతుంది. పరిశుద్ధత కన్నా పరువుకే ప్రాధాన్యత ఎక్కువ ఉంది. మళ్ళీ చెప్తున్నాను, పరిశుద్ధత కన్నా పరువుకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాను. అది వినడానికి చాలా సౌకర్యంగా, అద్భుతంగా, మరి అదే కరెక్ట్ కదా అనిపిస్తుంది, కానీ అది దేవుని దృష్టిలో ఏమిటో మీరు ఒకసారి ఆలోచించండి. మీకు బాగా అర్థం కావడానికి యోసేపు 2 ప్రశ్నలు అడుగుతున్నాను. యోసేపుకు పరువు పోయిందా, పరిశుద్ధత పోయిందా? ఈ మౌనం ఏమి దరిద్రం అన్నాడు ఆయన. చక్కగా మంచిగా మాట్లాడవచ్చు కదా, అనండి గట్టిగా. పరిశుద్ధతను కోల్పోయాడా? అంటలా పరిశుద్ధతను కోల్పోయాడా? కానీ తన పరిశుద్ధులను భూమి దేవుడు నమ్ముతాడు. ఇప్పుడు భయంకరంగా మాట్లాడుతున్నారు కదా. ఈ సైతాను ముఖంది ఎవరో భర్త ఇంటికి వచ్చేపాటికి చుట్టూ చిప్పురు చేసుకొని జాకెట్ చింపుకొని కూర్చొని పొలోమని ఎడుతుంది. ఏమైందంటే, కన్న కొడుకులాగా చూసుకుంటే, కన్న బిడ్డలాగా చూసుకుంటే, ఇల్లంటే అధికారం ఇస్తే ఆడెంత అఘాయిత్యం చేయబడు, బలాత్కారం చేయబడు, దుర్మార్గుడు, నువ్వు చంపుతావా లేదని ఎడుతుంది. ఏ భర్తకైనా ఎట్లుంటుంది? సామెతలో చెప్తాడు, భర్తకు పుట్టు రౌద్రం మరణదూత అంటాడు. దాన్ని ఎవడు కంట్రోల్ చేయడు, దాన్ని ఎవరు ఆపలేడు. ఉగ్రత దినముందు ఆస్తికి అక్కర రాదనే పాయింట్ కూడా ఇందులో కలిపేయచ్చు. దేవుని చిత్తాన్ని బట్టి, ఏర్పాటును బట్టి జైల్లో పెట్టాడు, కానీ సావు కొట్ల మాట్లాడతావా? అసలు దైవజనుడివా, దయ్యంజనుడివా? అసలు నువ్వేం మాట్లాడుతున్నావు? మా సంఘ పెద్దలను పిలుతాను, కమిటీని పిలుతాను, దేవునికి స్తోత్రం, పెళ్లి ప్రకటనలు 2 సార్లు చెప్పారు చర్చలో. ఇప్పటికే నువ్వేం పాపిష్టి మాటలు మాట్లాడుతున్నావు? నాకు క్షేమం కోరుకుంటున్నావా, నాశనం కోరుకుంటున్నావా? మరియను గురించి యోసేపుతో మాట్లాడుతూ నువ్వు ఆమెను చేర్చుకోవడానికి భయపడొద్దని యోసేపును ప్రిపేర్ చేస్తున్నాడు. మరియమ్మను గురించి యోసేపుకి రికమెండ్ చేస్తున్నాడు. నీ పక్షంగా దేవుడు దిగివచ్చి, నీ పక్షంగా ప్రధాన దూతలే దిగివచ్చి, నీ పక్షంగా ఒక మంచి సాక్ష్యం ఇవ్వాలంటే, నిన్ను గురించి ఒక మంచి మాట చెప్పాలంటే, నీకు ఇలాంటి సపోర్ట్ రావాలంటే, నేను చేర్చుకో అలాంటి చెప్పాలంటే నువ్వు ముందు ఆయన చేర్చుకొని ఉండాలా. హ్యాపీ క్రిస్మస్ అంటమే ఓ 10-15 ఏళ్ల క్రితం రాశాను ఒక కవిత. ఇంటి పైన స్టారు, ఇంటిలోని బారు, అయినా హ్యాపీ క్రిస్మస్ ఏనా? ఈరోజు ఒక సత్యాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఇంతటి సంరంభం, ఇంతటి ఆనందం, ఇంతటి సంతోషం ఎక్కడ స్టార్ట్ అయింది తెలుసా? ఆనంద డోలికలలో తేలి ఆడుతున్న రేపో మోపో పెళ్లి సందర్భంలో ఉన్న ఒక కన్యక జీవితంలోకి పిడుగులాంటి వార్త తెచ్చిన వర్తమానికుని కూడా చేర్చుకొనిన కారణంగానే ఈ మొత్తం విశ్వానికి సరిపడా ఆనందం స్టార్ట్ అయింది. కొంచెం గట్టిగా. అందుకనే నా అభ్యర్థన ఏంటంటే, దయచేసి చేర్చుకోండి. దైవ సేవకులని, వర్తమానికులను దూరం పెట్టి వారిని శత్రువులుగా భావించి నువ్వేమిటి ఇందులో పావుకునేది నాకు చెప్పు. కొన్ని మాటలు చెప్పనా మీకు? ఇర్మియా గారు పొద్దున లేస్తే రాత్రి దాకా వీధిలో తిరిగి, అయ్యో దేవుని తీర్పు రాబోతుంది, దేవుని కోపం వస్తుంది, మీరు చేసిన పాపాలను బట్టి ఒప్పుకోండి, వారి మనసు పొందండి, పశ్చాత్తాపడండి, దేవుని వైపు తిరగండి అని చెప్తాంటే అసలు ఖాతరు చేసేవాళ్ళు కాదంట. ముఖమును కాక వీపు చూపించేవారట. అంటే తిరస్కారం, తృణీకారం, తిరుగుబాటు చెప్పి 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 వారి యొక్క గర్వాంధ జీవితానికి వ్యధనొందిన దైవజనుడు, చెయ్యి మళ్ళీ మీ వీధిలోకి వచ్చి మీకు సువార్త చెప్తే చిచ్చి అనంటరా అని శరాకు వచ్చి ఇంటికి వెళ్ళిపోడంట. వెళ్ళిపోయి ప్రార్థన చేసుకొని కాళ్ళకి ముగించేసాను, ప్రభు కోటం పాదాలు దులిపేశాను, ఇంకెవరికైనా చెప్పండి చెప్తాను, 4 మటుకు చెప్పను, గట్టిగానే చెప్పి వచ్చేసాను.
ఫైనల్ సెటిల్మెంట్ అయిపోయిందని యేసుప్రభు చెప్పాడంట. ప్రార్థన చేసి పడుకుంటే యేసుప్రభు లేచి, నాన్న మరొక నూతన ప్రకటన నీకు ఇస్తున్నాను, నీకు తీసుకెళ్ళి వాళ్ళకి చెప్పానంట. ఇంకెవరికైనా చెప్తాను, వాళ్ళకి చెప్పను, మళ్ళీ మీ గుమ్మలో కొత్త చిచ్చి అనమని చెప్పి మరీ వచ్చాను అన్నాడంట. లేదు నాన్న, మరి తప్పకుండా నువ్వు వెళ్ళి మాట చెప్పాలి అని నేను వెళ్ళిపోయాడంట. నేను చెప్పను అని దుప్పటి ముసిగేసి పడుకున్నాడంట. ఆ మాట ఎముకల్లోకి వెళ్ళిపోయి కాల్చేస్తుందంట. తట్టుకోలేక మంట, వేడి, బాధ. ఇది వాళ్ళకి చెప్తే గప్ప నాకు చల్లారదలేతే ఎముకలు తగలడిపోతాయి అని గబగబా సెంటర్కి వెళ్ళిపోయి ప్రభు అంగీకరించలేని వారే ఎక్కువ మంది ఉన్నారు. నేను గెలవబోతున్నానా యుద్ధం అని అడిగాడు. గ్యారంటీ చచ్చిపోతామని చెప్పాడు. నాకు తెలుసు నువ్వు శత్రువై పుట్టేవర ప్రవక్తవ కాదు, ముందు అర్జెంట్కి చంపాడు తీసుకెళ్ళన్నాడు. దైవ సేవకులను చూస్తే, ప్రవక్తలను చూస్తే కళ్ళల్లో నిప్పులు పోసుకున్నారు, పళ్ళు పట్టపట్టు కొరికే వాళ్ళు, రాజుల రవరక్కలు దంచి సామాన్య జనం దాకా ఉన్నారు. అన్ని తరములలో ఈ బాబుతుంది. ఏం చేస్తాడు సేవకుడు? ఆయన మాట నీకు ఇబ్బందికరంగా కఠినంగా ఉంటే అది ఆయన మాట కాదన్న సంగతి నీకు తెలీదా? సేవకుడు ఏం చేస్తాడయ్యా? హిజ్కియా నువ్వు బ్రతుకో, చచ్చిపోతావు, ఇల్లు చక్క పెట్టుకోమన్నాడు. అటు తిరిగి ఏడిచాడు, ఇటు తిరిగి ఈయన పోతున్నాడు. అతడు ఆ ఇంటి నడిమిశాల దాటిపోకముందే దేవుని ఆత్మ మళ్ళీ మాట్లాడి, నా కుమారుడా అతడి కన్నీరు ఖర్చును చూశాను, విన్నాను, వెళ్ళా బతికిస్తానని చెప్పు అన్నాడు. మళ్ళీ వచ్చి నువ్వు చచ్చిపోవంట, బతుకుతావంట అన్నాడు. పక్కన ఒకడు ఉంటాడు, గంటకో మాట చెప్తాడు ఈ పాస్టర్. ఇందాక వచ్చి చచ్చిపోతాను బెదరగొట్టాడు, 5 నిమిషాల్లో సంద ఏదో ఇచ్చుంటాడు. ఏం సావులే, బతికేస్తావా? బిస్కెట్ చూడగానే కుక్క తోక ఊపినట్టు డబ్బు చూడగానే పరిగెట్టే రకం ఎవడైనా ఉన్నాడేమో. 12 మందిలో ఒకడు ఉంటాడు, 11 మందిని భూమిని తలకిందలు చేసేశారు. నువ్వు ఆడే కలబడెడతావు ఎందుకు? పాత నిబంధనలు అగ్ని వలె బతికిన ప్రవక్తలు బోల్డ్ మంది ఉన్నారు. వీడికి బిలాం క్యారెక్టర్ ఇంట్రెస్ట్, ఎందుకంటే వీడి కరెక్ట్ అయింది, ట్యూన్ అయింది. అదే దేవుని హృదయాన్ని సంతోషపరిచిన మహిమ కలిగిన సేవలు ఎన్నో దావీదు చేశాడు, కానీ ఆ మరొక ఇంట్రెస్ట్ వీడికి. ఓ పెద్ద మనిషిలా చెప్పాడు, ఓ గులాబీ పువ్వును చూసి ఎంతో సంరంభపడే మానవ జాతి, ఆకుల మీద కూడా, కాండమంతా ఆకుల మీద కూడా ముళ్ళే ఉంటాయి. పనికి మళ్ళీ జాతి, పనికి మళ్ళీ పూలు, ఎటు చూసిన ముళ్ళే, దరిద్రం అని ఎవ్వడు అసహించుకోడంట. ఒక్క పువ్వును బట్టి 100 ముళ్ళుని హ్యాపీగా భరించేస్తారంట. అదే మనిషిలో 100 పువ్వులుండి ఒక్క ముళ్ళు ఉంటే ఆ ఒక్క ముళ్ళునే జూమ్ చేసి హైలైట్ చేసి మొత్తం రోజుకొచ్చి తమ్నెలు పెట్టి పెడతాడంట సైతానిక బేట. ముచ్చట అర్థమవుతుందా బిడ్డలారా? అసలు ఏ కాలంలో ఏ దైవజనుడిని చేర్చుకున్నారు చెప్పండి? ఓరి బాబోయ్, నూతన నిబంధన కాలంకి వస్తే పౌలనే గొప్ప దైవజనుడు. అతని ప్రసంగాలు ఏంటి, అతని రేంజ్ ఏంటి, సామర్థ్యం ఏంటి, అతని ఫిలాసఫీస్ లో ఒక్కొక్క స్టేట్మెంట్ తో ఒక్కొక్క పిహెచ్డి సంపాదించవచ్చు. అలాంటి పెద్ద మనిషిని అంటాడంట ఆ బ్యాచ్ లో ఒకడు. అతడి ప్రసంగం ఒకటి కొరగాని ఎవడా గుండెకాయ. అసలు ఆయన పత్రికలు చదువుతుంటే ఇప్పటికీ కొన్ని 100 సార్లు చదివేసిన, ఉపవాసాలుండి మోకాల మీద చదివేసిన, ఇప్పటికీ బురకెక్కలేదు, అర్థమేసత్తలేదు సగం. ఏంటో పెద్ద మనిషి మాటలు. ఆ దినాల్లో ఒకడు అనేవాడు అంటే ఎలవాయమా, అయ్యో ప్రసంగమా, అసలు అదో సబ్జెక్టా, ఎందుకో కొరగాని మాటలు మాట్లాడతాడు పౌలు గారు అని చెప్తానంట. బాప్తిస్మ యోహాను రేంజ్ ఏంటండి? అతడు మండుతూ ప్రకాశించు దీపమే ఉన్న కాలంలో ఏం జరిగింది తెలుసా? అతని వెలుగు మీరు కొంతకాలం ఉండడానికి ఇష్టం, కొంతకాలం తర్వాత బోడు మందిని చూసేవాళ్ళ. ఇప్పుడు మీటింగ్స్ ట్రెండ్ వేరే.
మావుడు ట్రెండ్ని బ్రేక్ చేశాడు కదా, దేవునికి స్తోత్రం. ఇప్పుడు ట్రెండ్ వేరే, పూటకొకటి రావాలి, ఎవడాటాడి వెళ్ళిపోవాలి. ఎక్కడ కూటమైనదే, ఎక్కడ కూటమైన అంతే. ఇంకా 3 రాత్రులు పెట్టు, 5 రాత్రులు పెట్టు, ఎవడు రాత్రి రావటమే చేస్తు రక్తం ఏం చేయి, ఎవరి పాటల పాటు వెళ్ళిపోతామే, ఈడి పాటలు వెళ్ళి పడతామే. దేవునికి స్తోత్రం. నేను చెప్పింది ఏమైనా బోధపడుతుందంటారా? మర్మంగా ఏం చెప్పట్లేదు కదా, నాకు పెద్ద పెద్ద మర్మాలు ఏమొచ్చు, తేలికపాటి మర్మరాలు అంత బరువు ఉంటాయి అంతే. నేను మీకు చేస్తే మనమే అర్థమవుతుందో లేదో, ఈనాటి సమాజం వర్తమానం కొన్ని స్వీకరించట్లేదు. ఇక వర్తమానం ఇంకెంత కష్టము. యెరూషలేమా యెరూషలేమా ప్రవక్తలను చంపుదానా, ఏం పేరు కొట్టేశాను యెరూషలేమా. చిచ్చి చిచ్చి చిచ్చి, నీ టైటిల్ ఏంటి తెలుసా? యెరూషలేమా యెరూషలేమా ప్రవక్తలను చంపుదానా. ఇదాంటి బిరుదు, ఇదాంటి పిలుపు. యెరూషలేం పేరులోనే సమాధానం ఉంది. ప్రాణం తీస్తుంది కదా. నన్ను ఎప్పుడో చాలా కాలం క్రితం ఒకరు అడిగాడు, ఏంటంటే అక్కడ ఊరంతా చాలా ఘోరంగా ఉంటుంది, ఎప్పుడు బాంబులే, ఎప్పుడు తగులే, ఎప్పుడు రక్తం అంటాడు. సమాధానకర్తను ఊరి వెలుపలి సిలివేశాక ఊర్లో సమాధానం వెలగొత్తరా? వాళ్ళకే తెలియలేదు, ఒకరు నీకు లేదని చెప్పాను. ఆయన కలిగి వెళ్ళిపోయింది నా దగ్గర నుంచి. ఈ పూట చెప్పే సమాచారం ఒకటే, దైవజనుడు అంటున్నావుగా, క్రైస్తవుని అంటున్నావుగా, భక్తురాలను అంటున్నావుగా, ఆత్మను పొందిన అంటున్నావుగా, భాషలు మాట్లాడుతున్నావు కదా, నువ్వు జీర్ణించుకోలేని, అరిగించుకోలేని, తట్టుకోలేని, పరువుబోద్యం అనిపించే ఒక భయంకరమైన సంకల్పాన్ని, చిత్తాన్ని దేవుని ఏర్పాటు మాటలుగా నీకు చెప్తే నువ్వు యాక్సెప్ట్ చేస్తావా, చేర్చుకుంటావా? అయ్యాన్ని చేర్చుకోదు కానీ హ్యాపీ క్రిస్మస్ బాధేలు పట్టుకుని ఒక్కొక్కడిని చేర్చుకో. ముందు చేర్చుకో, వాక్యాన్ని రానే, దైవ సేవకుని రానే. భక్తులందరూ స్తోత్రం చెప్పరు. హల్లెలూయా చెప్పండి మంచిగా, హల్లెలూయా. గబ్రియేలు లాగా అత్యంత ప్రమాదకరమైన, భయంకరమైన నీ ప్లాన్కి, నీ ప్రిపరేషన్కి, ఎక్స్పెక్టేషన్స్కి అన్నిటికీ భిన్నమైన, వ్యతిరేకమైన బోధ చేసే పాస్టర్ గారు వస్తే హలో అంటే హలో అంటావా, సెలో అంటావా? అదిగో పలిగాడు ఒకడు ఉంటారా బ్యాచ్, నాకేం డౌట్ లేదు. ఇప్పుడు మరియమ్మ దగ్గరికి వచ్చి గబ్రియేలు ఏం చెప్పాలి సార్? ఏం చెప్పాలా? హ్యాపీ మ్యారీడ్ లైఫ్, కంగ్రాచులేషన్స్, గాడ్ బ్లెస్ యూ, నీ పెళ్లి ఘనముగా జరుగునుగాక. అదిగా అతిరథ మహారాజులందరూ వచ్చునుగాక, ఆకాశమంతా పందిరి వేసి బీభత్సమైన వంటలు చేయుదురుగాక, ఎల్ల ప్రజలు నిన్ను దీవించుదురుగాక, ఈ ఏరియాలో నీ పెళ్ళే బీభత్సంగా జరుగునుగాక. ఇలాంటివి చెప్తే ఆమె కరువే ఉంటుంది. 1000 సీమటపాకాయలు దండగట్టి ముట్టిచ్చేసినట్టుగా ఆమె నామే 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 అంటాడు. నాన్నటప్పగా పెళ్తాడు వీడు. ఎందుకంటే దీవెన వర్షం, కృపా కిరణం, ఆదరణ కాంతి తగులుతుంది. కానీ గబ్రియేలు అట్లాంటోడు కాదు. ఏ విధము చేతనైనా ప్రజలను ఉప్పొంగ చేయాలని తాపత్రయం ఉన్నది. ఆయన ఏం చెప్తే చెప్తాడు. మాట్లాడరా, ఇందాక చచ్చిపోతా ఉన్నా, ఇప్పుడు బతుమందికి ఇందాక అట్ట చెప్పాడు, ఇప్పుడు ఎట్ట చెప్పాడు, ఏం చేయమంటావు? వెళ్ళిపోయారా? నేను అప్పుడప్పుడు ఏమన్నా మధ్యలో అందాం అనుకున్నాను ఈ పూట. ఇక నువ్వు అన్నాక నేనేమంటాను అయ్యా, అందుకే వాళ్ళు కూడా వెళ్ళిపోయి ఉంటుంది. ఈ పాడలే బుష్ వచ్చాడుగా, జడి చూస్తాడని. పెద్ద పెద్దలు కూడా బుష్ మా పొదల మాటనే పాడారంటగా. నేను కూడా బుష్ మాటనే ఏదన్నా పాడదాం అనుకుని అట్ట చేసేవి. నన్ను మంచి మంచి వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. ఇంతేనా? నా పాయింట్ ఒకటే, మరియమ్మకు చెప్పినట్టుగా నీకు దైవజనుడు నీ ప్లాన్ అంతా వివాహం ప్రధానం అయిపోయింది, పెళ్ళికి సిద్ధపడుతుంది. ఈ టైంలో వచ్చి నువ్వు గర్భవతి కొంపలను టిప్పోయే న్యూస్ చెప్తే ఇంకోసారి మా ఇంటికి వచ్చామంటే మరి చేర్చకూడదు. హల్లెలూయా. నేను అంటాను, కఠినమైన ఉపదేశాన్ని తీసుకొచ్చే దైవజనుణ్ణి చేర్చుకొనగలరా? మాట్లాడతలేదు. చేర్చుకోగలరా? ఆమెను అన్నారా? కొంతమంది దైవజనుణ్ణి చేర్చుకుంటారు కానీ ఆయన తెచ్చిన ఉపదేశాన్ని చేసుకోరు.
మా అయ్యగారు చాలా మంచి వాళ్ళు. మా అయ్యగారు అమ్మాయి బాబు అసలు బాబాయ్ అయ్యి బాబాయ్ మా ఇంక ఈ ఏరియాలో ఇంకా అలా సేవకుడు ఎక్కడ లేరండి బాబు. అయ్యి బాబాయ్ మా అయ్యగారు ఏంటి అనుకున్నాం. కరెక్టే. మరి అయ్యగారు చెప్పిన ఉపదేశాన్ని ఆ సమర్పణని పాటిస్తూ ఉంటే మరి మేము ట్రై చేస్తున్నాం. యేసు ప్రభు ఇంట్లో ఉన్నాడు, లాజరు బాబు లేడు. అంటే యేసు ప్రభుని ఇంట్లో చేర్చుకోవటంలో ఎలాంటి అభ్యంతరం లేదు. యేసు ప్రభు ఇంట్లో చేర్చుకుంటే ఆతిథ్యం ఇవ్వడంలో, ఖర్చు పెట్టడంలో ఎలాంటి అభ్యంతరం లేదు. పైగా యేసు ప్రభు మా ఇంట్లో ఉన్నాడని సెంటర్లోకి వెళ్ళి ఆ దిమ్మ మీద కూర్చొని చెప్పడం అదొక ప్యాషన్. ఏమనుకోండి మా ఇంట్లో యేసు ప్రభు ఉన్నాడు అని బయటికి వెళ్ళి చెప్తాడు వీడు. కానీ యేసు ప్రభు దగ్గర ఉన్నాడు. నా పాయింట్ ఏంటి, కొంతమంది చేర్చుకోరు, కొంతమంది చేర్చుకుంటారు కానీ ఆయన తెచ్చిన ఉపదేశాన్ని చేర్చుకోరు. నిజంగా హ్యాపీ క్రిస్మస్ అనే ఫీల్ రావాలంటే, అది వాస్తవం అవ్వాలంటే వర్తమానికుని చేర్చుకోవాలి, వర్తమానాన్ని చేర్చుకోవాలి. అందరూ అనండి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. వర్తమానికుని చేర్చుకోవాలి అనండి, అనండి గట్టిగా. దేవుని బిడ్డలారా గమనించండి, హెబ్రీ పత్రిక 13వ అధ్యాయములో ఆతిథ్యము చేయ మరొకడు అన్న విషయాన్ని మాట్లాడుతూ కొందరు తెలియకనే దేవదూతలకు ఆతిథ్యం చేశారు. అబ్రహాము కనులెత్తి చూసి ఆ ప్రత్యక్షను గుర్తుపట్టి వారికి ఎదురుగా వెళ్ళి సాష్టాంగపడి పూజించి ఆరాధించి చేర్చుకొని ఘనపరిచాడు. పచ్చి ఘోరమైన పాపిష్టి బ్రతుకు బతికినటువంటి రాహాబు తన ప్రజల ఎదుట దేవుడు ఎర్ర సముద్రమును ఆరిపోదేసిన సంగతిని విని ఆ పాపిష్టి గుండె కరిగిపోగా నూతన హృదయాన్ని పొందుకోగా ఆ దైవజనులు ఇంటికి వచ్చినప్పుడు తన ఇంటికి ఎవరొచ్చినా వారిని లూటీ చేసి వారి బతుకు నాశనం చేసే ఈ పాపిష్టి మనిషి ఇప్పుడు ఆ దైవజనులను కాపాడే బాధ్యతను తన లైఫ్ రిస్క్ చేసి భుజానికెత్తుకుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరికైనా మీలో రాహాబు లాంటి గతం ఉందా, రాహాబు లాంటి బతుకుందంటే ఆ మాట అన్నంతగా గుండె పగిలిపోతుంది కదా. ఏం మాట్లాడుతున్నావు, ఏం ప్రశ్నలు అయ్యే, అన్నంత బీపీ వచ్చింది కదా. మరంత నీచ నికృష్ట పాపిష్టి బతుకు కలిగిన వ్యక్తి చేసిన పాటి పని ఇంత సూపర్ పరిశుద్ధులు ఎందుకు చేయలేకపోతున్నాం? మా తలంపులలో ఆలోచనలు కూడా అలాంటిలో ఇంట వంట అలాంటిది. మేమంతా దైవభక్తి టన్నుల కొద్దీ ఉంది మ్యాటర్ చెప్పుకోవటానికి. మరి దైవజనుడు ముందే దరివేశావుగా. ఏ దైవజనుడిని చేర్చుకున్నావు, ఏ దైవజనుడికి ఆశ్రయం ఇచ్చావు, ఏ దైవజనుడికి పరిచయం చేశావు? నచ్చితే ఒక రకం, నచ్చపోతే ఇంకో రకం. స్టార్ట్ ఇమీడియట్లీ, లాజర్ ఈజ్ సీరియస్ అని టెలిగ్రామ్ కొడితే యేసు ప్రభు వారికి ఆయన ఉన్న చోటే ఉండి 4 రోజులకు వచ్చాడంట. బీపీ వచ్చేసింది. బీపీ వచ్చేసి ఆయన ఊర్లో ఉండగానే ఎదురెళ్ళిపోయింది మార్తమ్మ. స్వాగతమో దే అంట కాదు, ప్లీజ్ డు నాట్ కమ్. నువ్వు మా ఇంటికి రావద్దు, కేకేసినప్పుడు రాలేదు, నువ్వు నీకు చాలా సార్లు ఆతిథ్యం ఇచ్చావు, అలాంటి మా ఇంటికి నువ్వు కబురు పెడితే రావా? లేదు బిడ్డ, ఇంకో అద్భుతం కోసం నేను వేచి ఉన్నాను, గొప్ప కార్యం వద్దు, ఇంకా వద్దు. ఈలోపు అమలక్కలు పోయి మహిళా మండలి అందరూ వచ్చేసారు. వాళ్ళు ఇంటికి వచ్చినప్పుడు బిస్కెట్లు చాయ్ బాగానే పెట్టేవారంటగా, నువ్వు ఎందుకంటే చేసావు? అందరిని చుట్టూ పెట్టి తగులాట పెట్టి ఇప్పుడు పారిపోయింది. పారిపోయి ఇంటికి వెళ్ళి మరియమ్మని పిలిచి, అక్కాయ్ యేసు ప్రభు నిన్ను రమ్మన్నాడు అని తీసుకొచ్చింది. మీరు చూడండి, బైబిల్లో యేసు ప్రభు మరియమ్మని పిలవమని చెప్పాడా? ఎందుకు చెప్పింది మార్తమ్మ ఈ మాట? మరియమ్మ కోరకని ఇంటికి వస్తాడు. ఇప్పుడు నా బిడ్డ ఉంది, నువ్వు ఎప్పుడు వంటగదిలో వస్తాను, ఇదే ఇదిలే నా ప్రేమ, నా ఉపదేశం, నా మహిమ నా బిడ్డకు మరికి తెలుసని ఆ ఒక్కరిని వస్తాడు ఇంటికి, నువ్వు రాకూడదు. ఆ మొక్క రాశాడు బైబిల్లో. యేసు ఇంకను మరియ తనను కలిసిన చోటనే ఉండిపోయాను. ఎందుకు ఆ మాట రావాలి? ఉండిపోయాను కాదు, ఉండనిచ్చి రానివ్వలేదు, ఇల్లు ఆపేశారు. అక్కడ పాదాల వద్ద కూర్చునే భక్తురాలు కదా. మరి ఏమొచ్చేమంది? సేమ్ మార్తమ్మ డైలాగ్ కొట్టింది. ఎట్లా తెచ్చారు క్రైస్తవులు భక్తులు? అటు ఇటు జరిగారు, రకం వాళ్ళు ఎట్లా బతికారో, పొద్దుగుకల ప్రార్థనలో కూర్చుని గంట తగలు పడితే ఎంత బాధ.
యేసుని ఇంట్లోనికి రానివ్వకుండా, ఊళ్ళోనికి రానివ్వకుండా ఊరి బయట ఆపేసినటువంటి వ్యక్తులు మహా గొప్ప భక్తులు, ఆతిథ్యం ఇచ్చేవాళ్ళు, ఆశ్రయం ఇచ్చిన వారు, ఉపదేశం కొరకు కాళ్ళకాడ కూర్చున్న వాళ్ళు అయితే ఇక చిన్న సితిక బతుకులకు ఒకటే. నా పాయింట్ ఒకటే, నువ్వు వర్తమానికుని రానివ్వకపోతే, దైవజనుడిని చేర్చుకోకపోతే, ఈ రోజున ఈ వ్యతిరేకతలో, ఈ పోరాటాలలో, ఈ నిందలలో, అవమానంలో అన్ని అనుమానాలే, అన్ని అపార్థాలే, ఎన్నింటి మధ్య ఒక మహిమ గల దైవజనుడిని, ఒక ఆత్మపూర్ణకు దైవజనుడిని, నీ కొరకు దేవుని ఏర్పాట్లను, ఉపదేశాన్ని మోసుకొచ్చిన ఒక దైవజనుడిని, ప్రభువు పేరట ఉన్న ఉద్యోగాన్ని వదిలి, కుటుంబాన్ని వదిలి, ఆస్తులు వదిలి ఆయన మాట పట్టుకుని నీ దగ్గరికి వస్తే తృణీకరిస్తావా, అవమానిస్తావా, గేలి చేస్తావా, గద్దెలోకి వచ్చినట్టు మాట్లాడతావా, నీ తిండి కోసమే గుమ్మలోకి వచ్చినట్టుగా, చందా కోసమే దర్శించినట్లుగా అవమానకరంగా, అవహేళనగా మాట్లాడతావా? హ్యాపీ క్రిస్మస్ మాటల దైవజనుల దుఃఖాన్ని పట్టించుకొని, వర్తమానికల ఆవేదనను పట్టించుకొని, వర్తమానాన్ని బుట్టలో వేసేసినటువంటి క్రైస్తవ్యానికి పిలుపునిస్తున్నా, దయచేసి చేర్చుకోండి. కొడితే మంచి కొట్ట. ఏమే? హల్లెలూయా, హల్లెలూయా. షూనేమీరాలు ఎవరండి? చిన్నప్పటి నుంచి ఎలీషా ఉపదేశంలో పెరిగిందా? సండే స్కూల్ స్టూడెంట్ ఎలీషాకి ఆయనే బాప్తిజం ఇచ్చాడా? ఆయన గురించి విని అతడు దేవుని అభిషిక్తుడు అని అర్థమై, ఎలాంటి అనుబంధము లేకపోయినా, అయ్యా మీరు ఈ త్రోవన వెళ్తున్నారు, దేవుని కృప బట్టి మా ఇల్లు త్రోవ పక్కనే ఉంది, మీరు కాస్త ఈ దారికి వెళుతున్నప్పుడు బడలిక తీర్చుకునే ఆహ్వానిస్తే పిచ్చాపాటి కబుర్లాడే రకంగా ఇతడు, అమ్మా ఏంటి సంగతులు, ఇలాంటి కబుర్లు బ్యాచ్ కాదని అర్థమై మేడ మీద ఒక గది కట్టి, ఒక బల్లేసి, కుర్చీ వేసి, మంచం వేసి, సకల ఏర్పాట్లు చేసి, మీరు మాతో టైం పాస్ చెయ్యక్కర్లా, మీరు దేవునితో సమయం గడపండి, బడలిక తీర్చుకోండి, ఆ పాటి ఉపకారం చేయగలిగితే మా బతుకు ధన్యమైపోద్దని చెప్పినటువంటి షూనేమీరాలు మనకేం ఆదర్శం కాదా? ఎలీషాకి షూనేమీరాలు కన్నా బంధం అంత మాత్రమే, వినిందంతే. కానీ మన సంఘ కాపరులను, మన దైవజనులు కేవలం మనం అతడు దైవజనుడు, అతడు భక్తి కలిగిన వాడని మాత్రమే విన్నామా? వాళ్ళ కొరకు స్వార్థ ప్రకటించలేదా? వారు మన లక్ష్యాలను నడిపించలేదా? వారి పరిశుద్ధాత్మాభిషేకం పొందడానికి వారు కారణం అవ్వలేదా? ఉపదేశంలో కట్టబడడానికి వారు కారణం కాదా? మన పక్షంగా మానక రెయింబోలు చేతులెత్తే వారు కాదా? మనల్ని మహిమగల రాకడకు పెళ్లి కుమార్తె సంగమకు అలంకరించడానికి, ఆయత్తపరచడానికి, పరిపూర్ణంగా చేయడానికి యథాశక్తి ప్రయత్నపడుతున్న వారు కాదా? మన ఆత్మలకు లెక్క ఒప్ప చెప్పవలసిన వాళ్ళని కాయించిన వారు కాదా? సాయంకాలం మొదలుకొని ఉదయం వరకు నూనె తీయించిన వారు కాదా? మరి ఎందుకు అల్లు బయట పెట్టావు? తనకేమీ కానీ ఎలీషా పట్ల అంత గౌరవం కలిగి ఉంటే, ఇంత ఘనమైన పరిచర్యలు మీ కొరకు చేసిన వారిని ఎందుకు పట్టించుకోలేదు? వందనాలతో సరిపెట్టేవే. అయినా హ్యాపీ క్రిస్మసే. లూదియా ఏమంది? అపోస్తలుల కార్యాల్లో లూదియా ఏమంది? 16లో, నేను ప్రభువునందు భక్తి గల దానునని, విశ్వాసము గల దానునని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఉండుడని వేడుకొని మమ్మును బలవంతము చేసెను. కొంతమంది క్రైస్తవులంట, నేను 6 మాసాలుగా మీ చర్చికి వస్తున్నాను, మీరు మా ఇంటికి వస్తారేమో అని చూస్తున్నాను, మీరు వచ్చుంటే నేను కంటిన్యూ అయ్యేవాడిని, మీరు రాలేదు కనుక చర్చి మారిపోతాను, నీకు దండం మారిపోరా. నీళ్ళు అంటుంటే అడతొచ్చేది. వీడు 6 మాసాల పాటు వస్తానంట, వచ్చినప్పటి నుంచి కనిపెడతానంట, వీడు వస్తాడా రాడా ఇంటికని. ఏమి దొంగ పోలీసు ఆట, నీకు ఎందుకు అయ్యా, ఒకసారి మా ఇంటికి రండి అయ్యా, ప్రార్థన చేయండి అయ్యా అనొచ్చుగా. టెక్కు నేను కాక చర్చికి వస్తున్నానుగా, ప్రతి నెల 1000 సంద ఎత్తున్నానుగా, అడ్రస్ ఎత్తుకుంటూ రావాలి కొంపకే, లేకపోతే ఇంకో చర్చికి వెళ్ళిపోతా, రేపు నెల నుంచి 2000 లాస్ నీకు చూసుకో. నీ వ్యాపారం మండిపోను. లూది అంటది, మంచి వ్యాపారస్తురాలట, రోడ్డు మీద సువార్త చెప్తుంటే వ్యాపారం చేసుకుంటూ ఓతారు పొడి అంటూ వినేసింది, నమ్మేసింది. అవంటది, నేను ప్రభువునందు విశ్వాసము గలదనని మీరు ఎంచితే మా ఇంటికి వచ్చి ఉండని వేడుకొని బలవంతం చేసిందంట. సరే బిడ్డ అన్నాడు, కుదరలేదు.
ఈలోపు సువార్త ప్రకటించారు, చెత్త కొట్టి జైల్లో పడేశారు. జైల్లోంచి బయటకు వచ్చినప్పుడు అర్ధరాత్రి అయింది. ఆ అర్ధరాత్రి వేళ లూది ఇంటికి వెళితే ఆనంద సంతోషాలతో కుటుంబంతో దైవజనులు చేర్చుకున్నారు. చెప్పొచ్చుగా హల్లెలూయా. ఈ అర్ధరాత్రి తలుపు కొట్టేంత సీన్ ఎక్కడ దేశ రక్తం ఇచ్చాయి. ముందు అపాయింట్మెంట్ తీసుకోవాలి. ఎవరో పాస్టర్ గారు తీసుకోవాలి. అమ్మా మరి రేపు సాయంకాలం మీ ఇంటిని దర్శించాలనుకుంటున్నాం, పర్వాలేదా? ఎన్ని గంటలకు వస్తారు? అమ్మా మీరే చెప్పండి అమ్మా. 6ంటికి రండి, ప్రార్థన చేసి వెళ్తారు. కానీ తప్పులు పాపాలు అంటలా మీ చిత్తమే. దేవుని వాక్యమే రాత్రి చేర్చుకోండి, చేర్చుకోండి అంటుంది. ఆమేన్. అబ్రహాం చేర్చుకోలేదా? వినపల్లా. రాహాబు చేర్చుకోలేదా? శూన్యమీరాలు చేర్చుకోలేదా? లూదియా చేర్చుకోలేదా? పేతురయ్య గారిని సీమోను చేర్చుకోలేదా? అపోస్తులు 90. ఏంది మౌనం అసలు? అధ్యక్ష ఎందుకంటే బంధించావు భక్తుల్ని? అపోస్తుల గారు ఎంత? అమ్మో, హ్యాపీ పాస్టర్స్ డే. ఓరే నాయనా, అపోస్తుల గారు 10వ అధ్యాయమేగా. నాకు అందులో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే సీమోను చేర్చుకున్నాడు. పద్దాక అందరూ కోపపడతాయి, పేతురు గారికి ఆకలిసింది చూసుకోవట్లేదు, ఇంకా వంట చేస్తున్నాడు, సోమరిపోతాడు, కేకేశాడు కానీ ముద్దెడతలేదు, దుర్మార్గుడు, ఇట్లా తిట్టుకుంటూ కూర్చుంటారు. కానీ నాకు ఒక పాయింట్ చాలా ఆశ్చర్యం సీమోను విషయంలో. ఇతడు మిద్దె మీద ప్రార్థన చేసుకొని చుండగా ఇటలీ పటాలను శతాధిపతి కొన్నేళ్ళు తన మనుషులను పంపించాడు. వచ్చాయా మా అయ్యగారు రమ్మన్నా, చాలా మంచోడయ్యా, ప్రార్థన పెట్టుకుంటాడు, దోత చెప్పాడంటయ్యా అంటే, నాకు సంబంధం ఎవడు పడుతున్నాడు, ప్రార్థన చేసుకున్నాడు. దేవుడు నేనే పంపాను వెళ్ళు అన్నాడు. అప్పుడు గబగబా మిద్దె మించి దిక్కేందుకు వచ్చాడు. అక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే అప్పుడు పేతురు వారిని చేర్చుకొని వారికి ఆతిథ్యం ఇచ్చాను. నా పాయింట్ ఆ ఇల్లు ఎవరిదే? ఎవరితో చేర్చుకున్నాడు ఈయన గారిని? ఎవరో ఊరు నుంచి 4 తనకి ఏకేసుకొచ్చి ఈయన పెట్టేస్తున్నాడు అన్నం. హలో హలో, మా ఫ్యామిలీ కోసం వండుకునే వంటది, వచ్చి వాళ్ళకి అంత ధారాదత్తం చేస్తున్నాం ఏంది? ఉంటే గింటే మనమైతే ఏమనాలి? అయ్యా మరి 2 సేవకులు వచ్చారు, వాళ్ళకి ఏమన్నా భోజనం ఉందా అనాలి. ఆ ఇంట్లో ఉన్నాం, పర్వాలేదు గారు పెట్టండి అంటే చాలా సంతోషంగా అయ్యా రండి అంటున్నాం. అట్లేదు, అసలు సీమోన్తో ముచ్చటే లేదు. గబగబా పేతురు వారిని ఇంట్లోకి తీసుకొచ్చి వారికి ఆతిథ్యం ఇచ్చాను. అంటే పేతురుని ఇంట్లో చేర్చుకుని గెస్ట్ లాగా చోట్ల పేతురుని ఇంటికి అధిపతిలా చేశారు, యజమానిగా చేశారు, నాయకుడిగా చేశారు, తండ్రి స్థానం ఇచ్చారు. హల్లెలూయా. నేను అంటాను దైవజనుడిని చేర్చుకున్నానా? కోళ్ళు కోసుకుందాం, కేకులు కోసుకుందాంలే, తర్వాత పొద్దుకోకలేదని చిన్నప్పటి నుంచి తిని ఉన్న పెద్ద విశేషమేం కాదు. కోడి కొత్త, కేక్ కొత్త, ఏందా ఎంపర్లాట? మనం ఒక చోట కొట్టేసుకున్నారు. ఏంటంటే నాకు అందలా కేక్ అన్నాడు. నీకు ఆయన కేకే అందలేదు, ఈ కేక్ ఎందుకు అద్దుద్దురా అన్నాను. బాధ కదా చెప్పండి. ఆయన మహిమను విడిచెను, ఆయన స్వర్గమును విడిచెను, ఆయన దివ్య స్వరూపమును విడిచెను, అన్నయూ విడిచెను. వీడి కేక్ వదులుతలేదు. ఆఖరికి తోపులాట్లో మొక్క జారిపోయిన కేక్, ఆ క్రీమ్ అంతా అంటుకుంది చేతికి, నాకేసాడు ఆల్రెడీ. సరైన పదార్థం మిస్ అయిపోయిందని అడిగి అంత కోపం మీద ఉన్నాడు. చూసి చూసి అలిసిపోయి చెప్తున్నాను సార్ మీకు, ఈ అబద్ధాలు కాదు, వాస్తవాలు. ప్రభుకు స్తోత్రం, అందరికి వందనాలు చెప్పానుగా, పెద్దగా ఒకసారి చెప్పాక చాలేక స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అంటే ఒక దైవజనుని చేర్చుకొని, మరి అయ్యగారు వచ్చారు మీద భోజనం పెట్టాం, మరి ఏదో కానుక తీసుకొని వెళ్ళిపోవాలి, అంతేగాని ఇంకా అని పిల్లల మీద కోప్పడతారేంటండి?
అయ్యగారిని సోఫాలో కూర్చోబెట్టి ఛాయ్ ఇచ్చావు, కమ్మగా తాగుతాం లోపల సినిమా పెట్టాడు పిల్లోడు. తప్పు బాబు, అలాంటివి మనము చూడకూడదు. ఆపేయి. పిల్లలు ఇప్పుడే స్కూల్ నుంచి వచ్చారు, కాసేపు చూడనివ్వండి. మీరు వచ్చారు, టీ తాగి వెళ్ళండి, పిల్లల్ని ఏమన్నా బాకండి. తల్లికి వందనం. మరి ఏడాది వచ్చేదండి అట్లా సినిమా వద్దంటే ఒప్పుకోదా తల్లి? మరి ఏం చేయలేక సిమోన్ అలా కాదు, ఆ ఇంటి మీద అధికారం అంతా దైవజనుడి చేతిలో పెట్టేశాడే. ఆయన స్వయంగా తీసుకొచ్చి ఆతిథ్యం ఇచ్చేస్తున్నాడు వాళ్ళకి. ఒక మాట అడగటం, కొంచెం గుంజాన పడడం, కొంచెం అటు ఇటు కొంచెం తిప్పలు పడడం ఏమీ లేదు. ఇంకొకరు ఉన్నారు, అకుల ప్రిస్కిల్లా అనండి, పెద్ద పెట్టుబడే ఉందా మొక్క చెప్పచ్చు కదా. ఎవరికైనా కేక్ పెడతావా కిస్మిస్కి? ఈ మాటే చెప్పట్లేదు ఉచితంగా. ఈ అకుల ప్రిస్కిల్ ఉన్నారే, క్యూ లైన్లో ఉన్నారు, ఏదో మొక్కుబడి మీద ఉన్నారు. లైన్లో చేరాడు, సువార్త చెప్పాడు, వచ్చేసారు ఇంటికి, చేర్చుకున్నారు. ఆ పూట కాదు, ఆ రోజు కాదు, 18 మాసాలు ఇంట్లో ఉంచుకున్నారంట దైవజనుని. ఏందండి ఇది? 6 మాసాల దైవజనుని ఇంట్లో పెట్టుకున్నారట. అనతి కాలంలోనే ఆ ఇంటిలోనే ఒక సంఘం అయిపోయిందట. పౌలు గారు లేఖ రాస్తున్నాడు, అకులకును ప్రిస్కిల్లకును వందనములు, ఆరి ఇంత ఉన్న సంఘమునకును వందనాలు. స్తోత్రం చెప్పొచ్చుగా. హల్లెలూయా. పెద్ద 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 ధర్మశాస్త్రోపదేశకుల వారు ఊరికి ప్రసంగికులుగా వస్తే దేవుని మార్గమును గురించి, దేవుని రాజ్యముని సరిగ్గా చెప్పడం కుదరకపోతే వాళ్ళ ఇంటికి పిలిచి భోజనం పెట్టి కిందకు వచ్చిన వారు భోజనం చేస్తున్న అయ్యగారు మీరు అద్భుతంగా వాడబడ్డారు, బీభత్సంగా ప్రసంగం చేశారు, సమ్మద్దిరిపోయింది. కానీ యేసు నామాన్ని గురించి, దేవుని రాజ్యాన్ని గురించి కొంచెం సరిగ్గా చెప్పలేకపోయారు. సరే థియాలజీ అక్కడ పౌలు గారు సహవాసం మాకేం తెలియదండి. మరి అలాగా వాళ్ళు దేవుని రాజ్యం గురించి మరి విశదముగా చెప్పారంట. ఆశ్చర్యపోయి 3.5 yearsలో దొరకని సబ్జెక్ట్ నీకు ఎట్ట దొరికిందంటే, అయ్యగారు మా ఇంట్లో ఉండే రోజు చెప్తూ ఉండేవారండి వాక్యాలు. ఎంత స్థాయి వచ్చేసింది. తమ పట్టణమునకు వచ్చుచు పోవుచున్న దైవ జనుల ప్రసంగములలో లోపం కనపడితే కూడా విమర్శించకుండా, దూషించకుండా, పరువు తీయకుండా సైలెంట్గా ఆతిథ్యానికి ఇంటికి పిలిచి తింటూ ఉండగా వినమ్రంగా చెప్పుకున్న సంస్కారం ఎంత గొప్పది నాయన. వెంటనే పోస్ట్ పెట్టేస్తాడు, ₹10 ఖర్చు లేదు కదా. పోరుబల్లాక నాన్న సెలవునిచ్చాడు, అమ్మ బ్యాలెన్స్ చేస్తుంది, ఈ రోడ్డు ఎక్కి బేరం చేస్తాడు జనాలకి. మొన్న ఒక పాస్టర్ గారు ఇట్లా సత్తెనపల్లి రైల్వే స్టేషన్లో సత్తెనపల్లి రైలు స్టేషన్ అని బోర్డు పడే ఆ బోర్డు దగ్గర నుంచి ఫోటో తీసుకొని సత్తెనపల్లి రైల్వే స్టేషన్లో అని పెట్టాడు. ఇప్పుడు ఏం చేయమంటావురా? సత్తెనపల్లి రైల్వే స్టేషన్ ఇప్పుడు శనక్కాయలు ఇవ్వడం అమ్ముతాడు. ఇప్పుడు ఏంది అది? ఇప్పుడు నువ్వు సత్తెనపల్లి రైల్వే స్టేషన్ ఉంటే ఏం చేయాలా? ఆ బోర్డు దగ్గరికి వెళ్ళి అట్టు పెట్టాడు, తీశాడు. ఇక్కడ సత్తెనపల్లి అని ఉంది, తీసి కింద పెట్టాడు గ్రూపులో, సత్తెనపల్లి రైల్వే స్టేషన్లో. నేను అప్పుడే ఫోన్ ఆన్ చేయగానే కొట్టేసుకుంటూ వచ్చేస్తాను మెసేజ్లు గ్రూపుల్లో. అరికిలో ఈ కళాకారుడు తలతల్లాడుతున్నాడు, వీడు ఎవడు అని తీస్తే సత్తెనపల్లి రైల్వే స్టేషన్లో వెంటనే ఫోన్ చేసి ఏం చేస్తున్నావు రా స్టేషన్ కాను అన్నాను అని. అది యాక్చువల్గా నీకు అలవాటు పోతే ఎప్పుడో సినిమాల సెంటర్లో ఏదైనా పని మీద ఎవడో సువార్త కోసం ఎవరికి బావులు పోతే ప్రార్థన చేయడానికి ఎత్తో ఆ సినిమా ఫోటో తీసి పెట్టావు, పరువు పోతురా. అట్లా కాదులే అన్నాను. నువ్వు ఏ స్టేషన్లో ఉంటే ఎవడికి కావాలరా? ఇప్పుడే లేచాను, కాఫీ తాగాను, ముందు స్నానం చేయి. మురుగు మొహం వేసుకొని జనం మీద పడుతున్నాడు, పాసి పంటికి బలం, మురుగు కొంటికి బలం, రోడ్డు ఎక్కాడంటాడు. వ్యర్థమైన పోస్టులు పెట్టే అద్భుతమైన వ్యక్తులందరికీ ఇది అంకితం. అర్ధరాత్రి 12 గంటలకి వాట్సాప్ గ్రూపులో మెసేజ్ పెడతాం, వీడి పిలుపు, వీడి దర్శనం, వీడి ఏర్పాటు, వీడి సమర్పణ.
నిద్ర వచ్చి అతను కళ్ళు పడిపోతానట్టో తిప్పలు పడి అగ్గిపొలలు పెట్టుకొని కంట్లో అట్ట పెట్టి ఆపుతాడు. డాబా సెంటరింగ్కి పెడతారే కర్రలు అట్ట పెడతాడు. 1 గంటకు పెట్టి అది అటు నొక్కేసి అమ్మయ్య పడుకుంటాడు హాయిగా. అప్పుడు నిద్రపడిన టింగ్ మంటది పోను. ఆడు తులిపల్లి చూస్తాడు. నీకు మేలు కలుగును, నీ కార్యములు సఫలమగును. నిద్ర పాడైపోయిందిగా ఇంకేం కార్యం సఫలమవుద్ది? అందులో వాక్యం ఎంత ఉంటుంది, ఇటు పూట ఇంతలా ఉంటుంది. ఏందిరా నీ ప్రాపగాండా? మారుమోని ఎప్పుడు పొందుతావురా? జనం పేనం తెస్తాకే రోడ్డు మీదకి ఎక్కుతున్నావు. మంచి వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. మారు మనస్సు పొందకుండా చేరారు పరలోకము, మారు మనస్సు లేకను మార్చలేరు ప్రజలను. మారు మనసు పొందని ఊరంతా చెప్తున్నాడు రోడ్డు ఎక్కిడి. అసలు పొందాల్సింది ఈడు. కోరి నూతన ఆత్మనొందుడి, వేసారి ఆత్మలను రక్షించుడి. ఎవరో ఇదంతా క్రైస్తవులారా, క్రైస్తవులారా, క్రీస్తు బోలి నడువరదేలా. మారు మనసు పొందని ఎవరికి చెప్తున్నారు? నా మొహం తేడగా చూస్తావే. మారు మనసు పొందమని ఎవరికి చెప్తున్నారు? ఇంకా తక్కువ యేసుప్రభు అయితే ప్రకటన 2వ అధ్యాయంలో పాస్టర్ గారు చెప్పాడు. ఎఫెసులో ఉన్న పాస్టర్ గారు అర్జెంటుగా మారు మనసు పొందు, లేకపోతే నీ దీపస్తంభం దాని చోటును తీసి అవతల పడేస్తాను అన్నాడు. పాస్టర్లే పొందవలసిన మారు మనసులు బోల్డ్ ఉన్నాయి. ఏ వైపు నుంచి కూడా ఆమె రావట్లా. ఇది మనం ఏకీపించవలసిన పాయింట్ కాదు చిన్న. నిశ్శబ్దం ఎలా? పండు ప్రేమ గారు 30 ఏళ్ళ క్రితం చెప్పారు నిశ్శబ్దం, ఎంత నిశ్శబ్దం అని. మంచి వాళ్ళందరికి స్తోత్రం చెప్పండి. చెప్తాను మంచిగా చెప్పండి సార్. హల్లెలూయా. అందరూ చెప్పండి గట్టిగా హల్లెలూయా. మారు మనసు పాస్టర్లు కూడా పొందాలని ఎందుకన్నానంటే, మంచిదను చువకని ముంచి సంచిలోన ఉంచిన మించిన బంగారము పెంచిన నీ దేహము ఎంచుము ఎన్నాళ్ళ కుళ్ళునో మరణించగానే మన్నే గదయ్యా, మన్నే గదయ్యా, మన్నే గదయ్యా. ఏలూరులో సిఆర్రెడ్డి కాలేజ్ చదివే టైంలో ఆల్మట్ వివాదం పొద్దుగూగల పేపర్లో వచ్చేది. కర్ణాటకలో కృష్ణానది మీద ఆల్మట్టి డ్యామ్ ఎత్తును అడ్డగోలుగా పెంచేస్తున్నారంటారు. మన వాళ్ళు ఏడిచేవాళ్ళు, వాళ్ళు గోలు పెట్టేవాళ్ళు. పొద్దున్న లేస్తే పేపర్ చూస్తే ఆల్మట్టి ఆల్మట్టి ఆల్మట్టి. కాలేజీ మ్యాగజైన్కి ఒక కవిత రాశాను. అందరికీ గుర్తుండాలి, క్యాచీగా ఉండాలని. మానవుడు ఎంత అల్పమైన వాడో, చేతులుండి కారుతున్న బిందువులు వంటి వాడు, సాగిపోతున్న నీడ వంటి వాడు, అంతలో వెరిసి మాడిపోయే గడ్డిపోలు, ఇలాంటి అన్ని బైబిల్లో ఉన్నాయి. మొత్తం రాశా. ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి. రాసి రాసి దట్స్ వై ఐ సే గాడ్ ఈజ్ ఆల్ మైటీ, మ్యాన్ ఈజ్ ఆల్ మట్టి అని రాశాను. అది వ్యాకరణ పరంగా కరెక్ట్ కాకపోవచ్చు, కానీ విషయం క్యాచీగా ఉండి మ్యాటర్ భక్తులకు అర్థమైపోయింది. మట్టి, ఆల్ మట్టి అనుకోండి ఒకసారి. హలో. మంచిదనుచు ఒకని మూల్చి సంచిలోన ఉంచిన మిల్చిన బంగారము పెంచిన నీ దేహము ఎంచుము ఎన్నాళ్ళుకుండునో మరణించగానే మన్నే గదయ్యా, ఎంచుము ఎన్నాళ్ళకుండునో మరణించగానే మన్నే గదయ్యా, మన్నే గదయ్యా, మన్నే గదయ్యా. మనలోని ఆత్మజ్యోతియు తప్ప మహిలో
దంతమన్నే గదయ్యా గదయ్యా మన్నే గదయ్యా మన్నే గదయ్యా మన్నే గదయ్యా హల్లెలూయా. గట్టిగా చెప్పరే గట్టిగా. ఉదయకాలమే తమ్ముడు జ్ఞాపకం చేశాడు ఒక మధుర జ్ఞాపకాన్ని. నాకు వ్యక్తులు సరిగా గుర్తులేరు. ఎప్పుడో 2011 ఏసన్న గారికి అప్పటికి ఆరోగ్యం తగ్గిపోయింది. కాళ్ళు ఇంతలా అయిపోయినాయి. ఇద్దరు పట్టుకుని స్టేజ్ మీద తీసుకొస్తున్నారు. ఎట్లాగ కూర్చొని వాక్యం చెప్తున్నా. ఆ సభకి నేను అధ్యక్షుణ్ణి. అయ్యగారి ప్రసంగం అదొక జీవిత భాగ్యం. అధ్యక్షుడిగా మన వ్యవహారం ఏమిటి? అయ్యగారు రాగానే సభను అప్పగించి జాగ్రత్తగా అయ్యా మనకున్న క్రమం ఏంటి? అయ్యగారు ఆరాధన చేసి వాక్య పరిచయం చేస్తారు. వారి దగ్గరికి వెళ్ళి అయ్యా మరి మీకు అప్పగిస్తాను, ఆరాధన చేసి వాక్యం చెప్తారా అంటే, అయ్యగారు రే కనపడుతుందన్న ఆరోగ్యం ఎట్టుంది, ఆరాధన చేసి అంత ఓపిక ఉందా, చేయి నువ్వు చేయి అన్నాడు. యేసన్న గారు చేయి మీద ఉండగా నేను ఆరాధన చేయటం అంటే దానికన్నా పెద్ద సిలువ ఏముందిగా. జ్వరం వచ్చేసి కాలు చేతులు చల్లబడిపోయి అయ్యా అయ్యా చేయరా చెయ్యి అంటున్నాడు. ఓ దేవుడా, ప్రత్యక్ష సాక్షి తమ్ముడే, నాకు చల్ల చెమటలు పడుతున్న హల్లెలూయా. యేసు రక్త వైద్యం, సిలువ రక్త వైద్యం, బైబిల్లో గుర్తొచ్చిన వాగ్దానాలు మొత్తం చదువుతున్నా, పని అవట్లా. హల్లెలూయా. నేను అసలు ఇప్పటికే పాడతాం రాదు, తిన్నగా రాగం తాళం కేలు శృతి మతి ఏమీ తెలిచావుదో. అప్పుడు ఎట్టయ్యా అంటే ఎట్రా అన్నాడు. యేసన్న గారి పాట పాడదామా? అడు నా ముందే నా పాట తప్పుగా పడేడు అంటాడా? ఇంకేదైనా పాడదామా? నడిపింపులు లేని పాటలు పాడుతున్నాడు అంటాడా? టెన్షనే. ఆయన ఏమంట పాపం, పెద్ద ఆయన మంచోడు. నాకు జ్వరం వచ్చి చచ్చిపోతున్నాను ఇక్కడ. తెగించి వేరే పాట ఏదో పాడేశా. అప్పుడు చిన్నపిల్లోడు తమ్ముడు వాయించాడు. అప్పుడు అడిగా, ఈ పిల్లోడు ఎవరైనా ఎత్తుకొట్టి పారేస్తున్నాడు అన్న. పరిగెట్టిపోతాను ఈ చివరికి ఆ చివరికి. ఎంత పరిగెత్తినా లెక్క తప్పుతులా. యేసు రక్తం వేచే పేర్లు చెప్పడం పద్ధతి కాదు, సందర్భం వచ్చినట్టు చెప్తున్నాను. బాబీ గురించి ప్యాడ్స్ ప్లే చేసాం. నన్ను ఒకడు అడిగాడు ఈరోజు పొద్దున్నే, ఇంకొక మంచి ప్యాడ్స్ ప్లేయర్ పేరు చెప్పి, ఆడు బేమత్సం అంటగా అసలు అబ్బో, మరి ఈ బాబు సంగతి ఏంటి, ఆ బాబు సంగతి ఏంటి అంటే సందర్భం వచ్చింది కాబట్టి అయ్యగారు చెప్పా. ఏం లేదు నాన్న, ఈయన సచిన్ టెండూల్కర్, ఆయన వీరేంద్ర సెహ్వాగ్ అని చెప్పాను. ఆడు క్రికెట్ బాగా తెలుసు. ఆడికి అర్థమైపోయింది కోటం. ఓహో, వీరేంద్ర సెహ్వాగ్ షాట్లు కొడుతుంటే సిక్స్లు వెళ్తుంటే ఎవరికైనా నచ్చదా? బేభత్సంగా ఉంటుంది. కానీ క్రికెట్కి సంబంధించి ఒక బేభత్సమైన పెద్ద పెద్ద పేరు అన్నింటిలో కానీ పెద్ద పేరు పెట్టారు. నీకు ఎవరికి పెడతాం? సచిన్కి పెడతాం. క్రికెట్ని వదిలేయండి. ప్రస్తుతం సమకాలీన క్రైస్తవ సంగీత ప్రపంచంలో, మన తెలుగు క్రైస్తవ లోకంలో ఆ వాయిద్యానికి తిరుగులేని మనిషి ఆయనే. వాళ్ళ నాన్నగారి దగ్గర నుంచి మాకు అనుబంధాన్ని బట్టి చెప్తాను. కొత్తగా చూసిన వాళ్ళు ఎక్కిన వాళ్ళం కాదు మేము. మీరందరూ ప్రియముగా పాడుకునే పాట నీ ఉంటే నాకు చాలు, తెలుసా పాట? వాళ్ళ నాన్నగారిదే. అలాంటి పాటలు 100 ఉన్నాయి ఆయన దగ్గర. ఒక అద్భుతమైనటువంటి దైవిక వారసత్వం కలిగిన ఫీలింగ్ గుడ్ టు హ్యావ్ యూ నాన్న, గాడ్ బ్లెస్ యూ. వీళ్ళందరూ, ఈ బాబు అంటే ఈ మధ్య పరిచయం అయ్యాడు, పూర్వానుభవం 2 సంవత్సరాల నుంచి. వీళ్ళందరూ ఎప్పుడో జమానా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక మా పెద్దోడికి తిరిగి ఏముంది, బక్కడైపోయినా పెద్దోడే. ఒకసారి టను అది దేవునికి స్తోత్రం కలుగునుగా, హల్లెలూయా. ఎప్పుడో పిల్లోడు కొత్తగా ఉన్నప్పుడే, అప్పుడప్పుడే ఉన్నప్పుడే చూశాను ఆ బాబుని. అడిగాను, ఈ పిల్లోడు ఎవడరా మంచి ఆత్మపూర్ణుడిగా ఉన్నట్టు కనపడుతున్నాడు, అడవుడు గట్టుకుంది, మన పాకంలో ఉంది బ్యాచ్, ఎక్కడరా నన్ను ఒకని అడిగితే అన్న మన బ్యాచ్ అన్నాడు. అప్పటి నుంచి కొంచెం అక్కడక్కడ కనపడేవాడు. ఆ తర్వాత దేవుని కృపలో ఓ కుటుంబం అయిపోయాం. అంతేనటవా? దేవునికి స్తోత్రం. మంచి వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. నేనేమన్నానంటే ఏదో ముక్కును పట్టుకొచ్చి అక్షరాలు రాసేసి పరీక్ష 35 మార్కులతో పాస్ అయిపోయే టీం కాదు ఇది. కొన్ని సంవత్సరాలుగా
నిన్నటి నుంచి డెన్నీ ఇజ్రాయెల్ గారు చెప్తున్న మాటల్లో రిపీటెడ్గా ఉన్న ఒక మాట గుర్తుందా మీకు? గత సభలని కాదు, నిన్న మొన్నని కాదు, అనేక సంవత్సరాలుగా మమ్మల్ని ఎంతగానో బలపరుస్తున్న పదం పదే పదే పడుతుంది. కారణం నిజానికి బలపరిచామా బలపడ్డామా అన్న సబ్జెక్ట్ కాదు, అనేక సంవత్సరాలుగా ఒక్క ఆత్మబంధంలో ఉన్నామా లేదన్నది కాస్ట్లీ. చప్పుడు దెబ్బలు కొట్టబాకు. అది ఓ పెద్ద మనిషి అన్నాడు, చప్పట్లు కొడితే గడ్డ సర్పం పొరపాటున దారిదే పోతే చేతుల మధ్యలో పడితే తలకాయ తప్పడైపోవాలంట. అట్లా ఉండాలి చప్పట్లు కొడితే. దేవునికి స్తోత్రం కలుగునుగా. చెప్పండి సార్. చెప్పారా అందరూ? ఏం మంచి లాగానంతే. ఓరి నాయనో, అసలు ఉన్నారు కదా భక్తులు. తండ్రి ఎక్కడి నుంచి సమకూర్చావు నాన్న? వద్దు నాన్న. దేవునికి మహిమ కలిగే ఒక మంచి స్తోత్రం చెప్పండి గట్టిగా. నా బోధ మీకు అర్థమైందా? హలో, ప్రధానం అయిపోయి రేపో మోపో పెళ్ళి అన్న మూమెంట్లోని పెళ్ళింటికి వచ్చి నువ్వు ఇప్పుడు గర్భం ధరించాలని కఠినమైన మాట చెప్పిన మాటను కానీ, ఆ మాట తెచ్చిన పాస్ట్ గారిని కానీ ఎవడైనా ఇంట్లోకి రానిస్తాడా? ఆమె రానిచ్చింది కాబట్టి హ్యాపీ క్రిస్మస్ అన్నావు నువ్వు. ఇప్పుడెందుకు చెప్తున్నావు క్రిస్మస్ ఆరాధనోత్సవాల్లో అని అంటే, ఉపదేశము కఠినముగా ఉన్నప్పటికీ పంపిన దేవుడు గనుక ఆ ఉపదేశాన్ని తెచ్చిన దైవజనుని అంగీకరించగలిగితే ఈనాటి కూడా అనేక హృదయాల్లో క్రీస్తు అడుగు పెట్టవలసి, ఆనందాన్ని ఇవ్వాల్సి, ఆరాధన జరగాల్సి ఉన్నది. దేవునికి మహిమ కలుగునుగా. చెప్పండి హల్లెలూయా. చెప్పండి, వర్తమానికుని చేర్చుకోవాలా వద్దా? చెప్పాలి గట్టిగా. వర్తమానాన్ని చేర్చుకోవాలా వద్దా? ఇప్పుడు చెప్తాను. యోహాను సువార్త 6:60 చదవక్కర్లేదు. ఆయన శిష్యులలో అనేకులు ఆయనను విడిచిపెట్టిపోయేది, మరెన్నడూ ఆయనను వెంబడించలేదు. దారిపోయే వాళ్ళు జనసమూహాలు కాదు, శిష్యులలో అనేకులు. శిష్యులంటే 12 మందే కాదు, యోహాను కంటే ఎక్కువైన మందిని ఆయన శిష్యులుగా చేసుకొనిచున్నాడన్న సమాచారం ప్రారంభంలో వచ్చేసింది. వేవేల మంది సమూహం అయిపోయారు శిష్యులు. ఇందులో కొంతమందిని యేసు ప్రభువు వారు అన్నారట, యోహాను సువార్త 6వ అధ్యాయంలో, నా శరీరమే నిజమైన ఆహారము, నా రక్తమే నిజమైన పానము, దీన్ని తిని త్రాగువాడు నిత్య జీవము గలవాడు, అంచె దినమున నేను వాని లేపుదును, వానిలో వాడు జీవము కలిగిన వాడిగా ఉంటాడు, దేవుని మూలముగా బతుకుతాడు, వాడిలో నేను, నాలో వాడు ఉంటాడు అని యేసు ప్రభు చెప్తే వెంటనే ఆమేన్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా అని కొంతమంది అన్నారు. కొంతమందికి ఇది ఎట్టి మాట, ఇతడు తన శరీరమును తిని రక్తమును త్రాగమనుచున్నాడే, నరమాంసభక్షులుగా చేయుచున్నాడా మనలను? ఇది కఠినమైన మాట. ఇట్లయినా అతను మనం ఏడాగు వెంబడించగలము అని చెప్పి యేసుని విడిచి వెళ్ళిపోయి మరెన్నడూ వెంబడించలేదంట. మీకు మాట చెప్తాను, ఈ జనమందరూ వెళ్ళిపోవడం చూసి పేతురు గారిని పిలిచి, నాన్న శిష్యులారా మీరు కూడా వెళ్ళిపోతారా అన్నాడు. మీరు కూడా వెళ్ళిపోతారా అంటే పేతురు వెంటనే వాడు తెలుసా, మేము ఎక్కడికి వెళ్తాం ప్రభా, భక్తి భుక్తి 2 దొరికేస్తాను, హల్లెలూయా. ఒక గడి ఆలసిపోయినా సరే భోజనంలో కూటమే కదా, ఓ పసు కూటమైతే ఆలోచించాలి కానీ, హల్లెలూయా. అట్లా మేమెక్కడికి వెళ్తాం, నీవే నిత్య జీవపు మాటలు కలిగిన వాడివే. కొట్ట మంచిగా, నీవే నిత్య జీవ మాటలు. ఈ ఉపదేశం కఠినంగా ఉంది, కోసేస్తుంది గుండెకాయని, చాలా దుఃఖంగా, వేదనగా, బాధగా ఉంది. కానీ ఇది నిత్య జీవానికి తీసుకెళ్తుంది కాబట్టి మేము నిన్ను విడిచిపెట్టి వెళ్ళము. ఇదే ఉపదేశానికి ఇది కఠినమైన బాధ అని వెళ్ళిపోయినోడు బోలు మంది ఉన్నారు. అది కఠినముగా ఉన్న నిత్య జీవము కలిగిస్తుందని హత్తుకున్న వారు చాలా మంది ఉన్నారు. గట్టిగా స్తోత్రం చెప్పగలరా? హల్లెలూయా. వాళ్ళందరికీ యేసు ప్రభు అంటే ఇష్టం, వాళ్ళందరూ యేసు ప్రభుని వెంబడించారు, వాళ్ళందరికీ యేసు ప్రభు కావాలి. ఇప్పటికీ యేసు ప్రభు మీద ద్వేషం లేదు, కానీ ఆయన చెప్పిన మాట కష్టంగా ఉంది. బాబోయ్, రక్తం తాగమంటాడేంటి, శరీరం తినమంటాడేంటి? యేసు మీద గౌరవం ఉన్నా
ఆయన బోధ కఠినముగా ఉన్నందున అంగీకరించలేక వెనక్కి వెళ్ళిపోయిన వ్యక్తులు కనబడుతున్నారు. 2 ప్రశ్నలు మీ ముందు పెడుతున్నాను. వర్తమానము మోసుకొచ్చిన దైవజనుణ్ణి మీ హృదయాల్లో ఇంట్లో చేర్చుకోగలిగారా? పౌలంతటి మహానుభావుడు, గొప్ప దైవజనుడు, అనేక సంఘాలు స్థాపించిన వాడు, తిమోతి, తీతు, ఎపఫ్రొదితు, ఫిలమోను, ఒనేసిము, ఎలాంటి వాళ్ళని తయారు చేశాడు సేవకులు. అంతమంది దైవజనులను తయారు చేసినటువంటి పౌలయ్య గారు 2వ కొరింథీ పత్రిక 7వ అధ్యాయం ప్రారంభంలో అంటాడు, సహోదరులారా మమ్మును మీ హృదయంలో చేర్చుకొనుడి. అబ్బా, ఎంత బాధ సార్! అంతటి దైవజనుడే ఇంటి వరకు రాణిస్తున్నారంట, కానీ హృదయంలో చేర్చుకుంటలేదంట. ఇంట్లోకి రాణిస్తున్నారు, భోజనం పెడుతున్నారు, కానుకిచ్చారేమో, కానీ హృదయంలో చేర్చుకుంటలేదంట. వారి కోసం తాను స్వయంగా వ్యయమైపోయిన, ఖర్చు అయిపోయిన దైవజనుడు. పిల్లలు తల్లిదండ్రుల కొరకు కాదు, తల్లిదండ్రులే పిల్లల కొరకు ఆస్తిని సమకూర్చవలను కదా అనే సమర్పణలో వాళ్ళ కోసం ఖర్చు అయిపోయిన పెద్ద మనిషిని పట్టుకొని హృదయంలోకి రానివ్వటం లేదట. అందుకనే మీ అందరికీ చేతులు జోడించి మనవి చేస్తున్నాను, దైవజనుణ్ణి చేర్చుకోండి, వర్తమానాన్ని చేర్చుకోండి, వర్తమానికుని చేర్చుకోండి. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఆ అబ్రహాము చేర్చుకున్నాడు, రాహాబు చేర్చుకున్నది, షూనేమిరాలు చేర్చుకున్నది, లోదియా చేర్చుకున్నది, అకుల ప్రిస్కిలను చేర్చుకున్నారు, సీమోను చేర్చుకున్నాడు. లూకా సువార్త 1:38 మరి అంటది, నీ మాట చొప్పున నాకు జరుగునగాక. ఇప్పుడు ఆ మాట చొప్పున జరిగితే ఏమవుతుంది? పిల్లగిపోయే ప్రమాదం ఉంది, అవమానం వచ్చే ప్రమాదం ఉంది, నిందలు వచ్చే ప్రమాదం ఉంది, అతను విడిచిపెట్టే అవకాశం ఉంది, మళ్ళీ పెళ్లి చేసుకోను అనే బాధలోకి వెళ్ళిపోయే అవకాశం ఉంది. ఎన్ని బాధలు, నిందలు కళ్ళ ముందు కనబడుతుంటే కూడా ఇది నిందే, శ్రమే, బాధే, దుఃఖమే, అవమానమే. కానీ ఇది దేవుని చిత్తం కనుక నీ మాట చొప్పున నాకు జరుగునగాక. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నేను చెప్తున్న మాట వింటున్నారా? దైవజనుణ్ణి చేర్చుకోండి అనండి. వర్తమానాన్ని లేదా ఉపదేశాన్ని చేర్చుకోండి. ఆమె దైవజనులు అంటే మాకు చాలా గౌరవం అండి, కాకపోతే బోధ అంటే నచ్చదు. పేరు చెప్పనులే కానీ విశాఖపట్నంలో ఒక ఖరీదైన సంఘం, మెయిన్ లైన్ చర్చిగా పేరు, ఇతరత్ర కానుకలు, బహుమతులు, సంపాదనలు కాకుండా 4 శుక్రవారాలు 4 ఆదివారాలు ప్రసంగం చేసినందుకే నెలకు 3 లక్షల రూపాయల జీతం ఫిక్స్ చేసి కాళ్ళ వేళ్ళ పడ్డారు నన్ను ఆ సంఘానికి కాపరిగా ఉండమని. మిగతా బహుమతులు, కానుకలు ఆ చిట్టా కిలోమీటర్ ఉంటుంది. నేను అన్నాను, ఈ కానుకలు వివరాలు పక్కన పెట్టి నా ఉపదేశాలు మీరు విన్నారా? విన్నాం కదండి. వాటిని మీరు భరించగలరా? అంటే మీరు వేరే మినిస్ట్రీలో ఉన్నారు కాబట్టి అలా మాట్లాడుతున్నారు, మా దాంట్లోకి వస్తే మీరు కొంచెం మరి చూసుకుని మాట్లాడతారని మా అభిప్రాయం అన్నాడు. ఖచ్చితంగా చూసుకుని మాట్లాడతాను. రే, నీ కవర్ చూసుకొని మాట్లాడినాం, వాక్యం చూసుకొని మాట్లాడతా. దేవునికి స్తోత్రం కలుగును కాదు. అమ్మో, అలా అయితే మా కమిటీ వారు ఒప్పుకోరు. కమిటీ వారు ఒప్పుకోకపోవటం కాదు, నేనే ఒప్పుకోంట్లా. పాదలబా కవర్ చూపించగానే పరిగెడతాక అందరూ బిలాములు కాదు. స్తోత్రం చెప్పండి. ఇశ్రాయేలు సైన్యములో యోవాబు బ్యాచ్లో ఒక అనామకుడు ఉన్నాడు, పేరు రాయిల బైబిల్లో అనామకుడు. 2 సమయాలు 18లో మాట్లాడుతున్నా. నీవు గనక వాడిని చంపి వస్తే 10 వెండి నాణాలు ఇస్తా, నా నడికట్టిస్తా, బేభత్సం ఇస్తా అని ఒక సేనాధిపతి ఒక అనామక సైనికుడితో మాట్లాడతాడు. అంటాడు, నువ్వు 1000 వెండి నాణాలు ఇచ్చిన పొరపాటు కూడా ఆ మాటని చెప్పను నేను అన్నాడు. పెద్ద బిలాము లాంటి పెద్ద పెద్ద ప్రవక్తే పడిపోయాడు. అనామకుడు, ఒక చిన్న సేవకుడు, చిన్న నెల జీతం వాడు అంటాడు, నువ్వు 1000 వెండి నాణ్యాలు ఇస్తే కూడా నేను ఆ మాట పని చేయను. డబ్బును అసహించుకొని కష్టాల్లో, బాధల్లోనే నీతి విడవక రోషంగా బతికే పరిశుద్ధులు బోల్డు మంది ఉన్నారు భూమి మీద. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంత డబ్బు పట్టుకొస్తే అబ్రాం చీకొట్టాడు.
రాజరికాన్ని ముందుకు తీసుకొస్తే మోషే చీకొట్టాడు. ఆడెవడో ఇచ్చాడు కాబట్టి చీకొట్టాడు. పోనీ దేవుడే ఈ దేశం నీకు ఇస్తానంటే వదిలే ప్రభు అన్నాడు. ఏదో ఒకటి పొందుకోవాలని భక్తి చేసే వాళ్ళే నీకు కనపడి ఉంటారు, నువ్వు వాళ్ళనే చూసి ఉంటావు దరిద్రానికి. చచ్చే, నా పెళ్ళి ఆగిపోయినా పర్లేదు, పరువు పోయినా పర్లేదు, దేవుని చిత్తం జరిగితే చాలనుకొని జీవితాన్ని బలిపెట్టిన కన్యకలు భూమి మీద ఉన్నారు. కాబట్టి ప్రపంచానికి ఇంతటి మహోజ్వలమైన సువార్త, సంగీతం, ఆశీర్వాదం, ఉపదేశం, మహిమ దక్కుతున్నాయి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. లూకా సువార్త 2వ అధ్యాయం 7వ వచనంలో ఏమన్నాడు తెలిసిన? వారక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు కనుక తొలిచూలి కుమారుని కని ఆ మాట పలకటానికే నాకు కష్టం. సత్రములో కూడా స్థలము లేనందున. ఎవరికి స్థలము లేనిది? ఎవరికి? ఎంత విచిత్రమైన బాధ ఇది. ఇప్పుడు యోహాను సువార్త 1:1 చెప్పండి. ఆది యందు వాక్యము, వాక్యమే 14 వచ్చిన వాక్యమే శరీరం దాల్చి. అంటే ఆ శిశువు ఎవరు? ఆ బాలుడు ఎవరు? దేవుని వాక్యం. అనండి, అనండి గట్టిగా, దేవుని దేవుని. ఇప్పుడు చోటు లేనిది ఎవరికి? ఓరి నాయన, ఏం క్రైస్తవులు సార్ వీళ్ళు! ఏమనుకుంటున్నావు యూదులు అంటే? ధర్మశాస్త్రం మాది, వాగ్దానముల మావే, పేదల మావారా. క్రీస్తు కూడా మాలో వచ్చాడు. ఏమనుకున్నా యూదులంటే? వాక్యం, వాక్యం అంటేనే యూదులు, యూదులంటేనే వాక్యం. వాగ్దానములు మావే, ధర్మశాస్త్రం మాదే. క్రీస్తు కూడా మాలో వచ్చాడు. ప్రవక్తలు, ప్రవచనాలు మావే. మేమే వాక్యం, వాక్యమే మేమని ఇంత డబ్బా కొట్టుకున్న యూదులు చోటు లేదు అని బయటకు పంపించింది ఎవరిని తెలుసా? వాక్యాన్ని. సిద్ధాంతాన్ని కాదు, ఆచారాన్ని కాదు, సాంప్రదాయాన్ని కాదు. మాకు చూడలే, మాకొద్దా. ఎక్కిన గుమ్మం, దిగిన గుమ్మం, అలిసిపోకుండా తిరిగారు మరి యోసేపులు. ఎవడో చేర్చుకోవాలా? ఆ ఊరంతా యోసేపు ఇంటి పేరట వాళ్ళే. దావీదు గోత్రమే, యోధా గోత్రమే. పెద్దింటి బిడ్డ యోసేపు. ఎవడు చేర్చుకోవాలా? సత్రంలో తాగుబోతోడికి, వ్యభిచారికి చోటు ఉందట, యేసుకు చోటు లేదంట. నేను ఎప్పుడో ఒక 15-20 ఏళ్ల క్రితం కవిత రాస్తూ అందులో అన్నాను, పాకలోని పశువులన్నా పక్కకు జరిగి యేసుకు చోటిచ్చాయి కానీ నాలోని పశువు మాత్రం లేవట్లా, అస్సలు జరగట్లా, యేసులో రాని ఇట్లా, ఇంకేమి హ్యాపీ క్రిస్మస్ రా అని రాశాను. ప్రజలారా, దేవుని బిడ్డలారా, చోటు లేనందున ఎవరికి? వాక్యానికి చోటు లేదంట. వాళ్ళందరూ పొద్దుకూకలు. వాక్యం అంటే వాళ్ళ పేరే ధర్మశాస్త్రోపదేశకులు. ఏమికి చోటు లేదు? వాక్యానికి చోటు లేదు. నేను అంటున్నాను, మీ సంఘాల్లో వాక్యానికి చోటు ఉందా? జవాబు చెప్పండి గట్టిగా. మీ గృహప్రవేశాల్లో వాక్యానికి చోటు ఉందా? మీ పెళ్ళిళ్ళలో వాక్యానికి చోటు ఉందా? ఒక పాస్టర్ గారు IFJ గ్రూపులో మెసేజ్ పెట్టాడు. మా నాన్నగారు గొప్ప దైవజనులు, ప్రభునందు నిద్రించారు, వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థన చేయమంటాడు. నాకు మళ్ళీ బీపీ హల్లెలూయా. ఫోన్ చేశా, నాన్న కొంచెం మీ నాన్నగారు ఆత్మని తీసుకురా, ఏదో ఒకటి చేద్దాం అన్న. ఏమంటున్నావు అన్న? వారు ప్రభునందు నిద్రించారు, పరదేశంలో ఉన్నారు, అబ్రహాము అనుకున్నారు, దర్జాగా బతుకుతున్నారు. నీవు నీ టీము ఏకమై ఆ ఆత్మకు అశాంతి తేలేవు, కొంచెం శాంతి పెంచలేవు, నోరు మూసుకొని కూర్చోని చెప్పాను. ఇంకో బ్యాచ్ ఉంది, వీళ్ళందరూ కూర్చొని ఆ ఆత్మకి ఇక్కడి నుంచి శాంతి చేస్తారంట. ఎట్టెత్తావరో దూపం, నువ్వు ముగ్గేసుకొని కూర్చున్నావు ఆల్రెడీ. తెచ్చుకోరు 2 మిరపకాయలు, ఒక నిమ్మకాయ, కోడి కాళ్ళు, సిరపట్లాడే సూర్యకారం వేసుకొని కూర్చో. పనికి మళ్ళీ మాట్లాడు బైబిల్ చేతిలో పట్టుకొని వారి పవిత్రమైన ఆత్మకు శాంతి చేకూరాలని. నిద్రించే క్షణానికి ప్రభువునందు నిద్రిస్తే వారు పరదేశంలో నెమ్మది పొందుతారు. భక్తి బతుకు కాపాడుకోకుండా చేస్తే యాతన పడతారు. నువ్వు శాంతి అశాంతి 2 చేయలేవు. ప్రశాంతంగా ఉండు. దేవునికి స్తోత్రం. మంచోళ్ళు ఎవరు మాట్లాడరుగా.
ఇదంతా ఎందుకు హ్యాపీ క్రిస్మస్ అంటకుండా? చోటు లేదంట, నా బాధ అది. సత్రమందున పశుల శాల యందున దైవపుత్రుడు మనుజుడాయనందున. ఏడ చోటు ఇచ్చారా? మంచోళ్ళు మట్టికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, స్తోత్రం చెప్పండి. నేనేమంటున్నాను? వర్తమానికుని చేర్చుకోండి, ఉపదేశాన్ని చేర్చుకోండి, ఆమేన్, యేసయ్యని చేర్చుకోండి. నేను ఇందాక చెప్పిన కవితలో లాస్ట్ భాగం ఏంటి తెలుసా? ఇందాక చెప్పిన కవితలో లాస్ట్ ముఖ చెప్పనా? నేను తలుపు తట్టుచున్నాను, ఎవరు వినటం వల్ల, తలుపు తీయడం వల్ల అందరూ క్రిస్మస్ వేడుకల్లో బిజీగా ఉన్నారు అని రాసి ముగించాను. యేసు ప్రభు అంట ఆ మందిరానికి బయట ఉండి తలుపు తడుతున్నాడట. ఎవరు వినడం లేదు, తలుపు తీయడం లేదట. కారణం అందరూ క్రిస్మస్ వేడుకల్లో యేసు పుట్టెను, క్రీస్తు నేడు పుట్టెను, హల్లెలూయా అన్నాడు. క్రీస్తే తలుపు కొడుతున్నాడు బయట ఉండి. ఎవడు వినిపించుకోవట్లేదు, తలుపు తీయలేదు. కారణం ఏంటి? వాళ్ళకి ఫస్ట్ నుంచి క్రీస్తు పేరు మీద దండుకోవటమే వచ్చు, వండుకోవటమే వచ్చు తప్ప క్రీస్తు స్వరం వినే అంత అలవాటు లేదు అడిగి. బాధపడద్దు, హ్యాపీ క్రిస్మస్. మరి యేసుప్రభుని బయట పెట్టిన తర్వాత నేను ఎట్టబోగడేది? నేను విశాఖపట్నంలోనే ఒక భక్తుడు నా దగ్గరికి వచ్చి, పాస్టర్ గారు కొంతకాలంగా మీ ఉపదేశాన్ని ఫాలో అవుతున్నాం, మీ చేతుల మీదుగా గృహప్రవేశం చేయించాలని ఆశపడత. వద్దులేండి సార్, ఎన్ని బోల్డ్ ఆచారాలు సాంప్రదాయాలు కానీ ఎన్ని నేను ఎందుకులే సార్, వద్దులేండి, వదిలేండి అన్నాను. లేదు పాస్టర్ గారు, మీ వాక్యాలు విన్నాగా, మీరు ఎట్ట చెప్తే అట్టే. అంటే ఏదో కడతారుగా, చిచ్చి కట్టను, ఏదో తొక్కుతారుగా, ఏం లేదు, ఏదో పారిపోతారుగా, బాబా ఏం లేవను, ఎన్ని చెప్పినా లేవన్నాడు. నాకు కూడా ఉద్యమం వచ్చేసింది. ఇంత మహానగరంలో అమాయకుడు ఉపదేశమును వింటున్న భక్తులు ఉన్నారా? ఫాలో అవుతున్న వారు ఉన్నారా? ధన్యుడివి రాజఫన్యా, నీవు ధన్యుడివి అని నా బుధం నేనే సరుచుకొని ఉద్యోగం తయారైపోయి ప్రిపేర్ అయితే పాస్టర్ గారు ఒక్క చిన్న అన్నాడు. ఏంటి అన్న, తెల్లవారుతారు 4 గంటలకు ఓపెన్ చేయమన్నాడు. ఆచారం లేదంట, సాంప్రదాయం ఉండదు, గుమ్మడికాయ లేదంట, కొబ్బరికాయ లేదంట, తాళ్ళు లేదంట, కొమ్ము లేదంట, పర్వతం లేదంట, తొక్కేతం లేదంట. అన్నీ నువ్వు ఎట్ట చెప్తే అట్టే. కానీ అదేంటి అన్న, నువ్వు ఇన్ని ఒప్పుకున్నాను, ఇది ఒకటి ఒప్పుకో అన్నాడు. ఆడికి మ్యూచువల్ అండర్స్టాండింగ్ అంట. మరి కొలిక్సింగ్ అది, మరి పనికి మళ్ళీ పని. నేను చెప్పా, ఈ 4ంటికి పెట్టుకుంటే ఏ ఇబ్బంది లేదని నీకు ఎవడు చెప్పాడు? ఆడితేనే గృహప్రవేశం చేయించుకో. సరే ఇన్ని ఒప్పుకున్నాను కదా, సరే ఒక్కటి ఒప్పుకోండి సార్, నీకు దండం పెడతాను, వెళ్ళిపో. నువ్వు నీ ఘనత కోసం, నువ్వు ఇచ్చే కానుక కోసం యేసయ్యని బయట పెట్టలేను. దేవుని వాక్యమునకు చోటివ్వండి. యూదులు రానివ్వండి ఎవరిని, యూదులు చోటివ్వండి ఎవరిని, యూదులు స్థలం లేదని చెప్పింది ఎవరిని? దేవుని వాక్యాన్ని. సంఘములారా, సేవకులారా, మీ కోడికల్లో వేడుకల్లో వాక్యం ఉందా? క్రిస్మస్ అంటేనే వాక్యం శరీరధారి అవటం కదా, వాక్యం దిగి రావటం కదా, ఇప్పటిదాకా వినబడుతున్న వాక్యం కళ్ళ ముందు కనబడటం కదా. అలాంటి క్రిస్మస్లో వినండి, ఇదేమి స్టేజ్ ఇంకా కట్టేశాడు. మొన్న ఒకడు అరెకరం కట్టేశాడు స్టేజ్. ఎందుకంటే అంతమందిని పోగేశాడు గలగలగలగలగలగలాడతాకి. ఒక మాదిరి గుండె జారిపోతా సౌండ్లకి పోగేసుకొచ్చాడు. వాళ్ళే వింత వింత బట్టలు వేసుకొచ్చి కలకలకలకలకలకలాడిపోతున్నారు. భయంకర డాన్సులు, స్టేజ్ మీద పొగ. నన్ను అడిగాడు ఒకడు, అన్నా స్టేజ్ మీద పొగ వచ్చేస్తుందండి అన్నాడు. మరి నాకేం తెలుసురా, నేను ఆ టేస్ట్లోని కాదుగా. కానీ వీడేమో అన్నా, ఇంకా మరి అగ్గి ఆరిపోతే పొగ వస్తుంది కదరా, అది మండే బలిపెట్టి వేడితే వచ్చింది లేరా, ఎప్పుడో పోయింది. నాకు తెలియదు, నేను అక్కడ నిలబడి వాక్యం చెప్తున్నా, ఏళ్ళ టోపీలో కూర్చున్నాను. కానీ కలకాడ ఒకసారి తుస్సుమని పొగ వచ్చేసాను. చుల్లిపడి అక్కొచ్చి దేవునికి స్తోత్రం, పాస్ అయితనా అని చూస్తే ఎవడు లేడు అక్కడ.
ఒక గొట్టం పెట్టాడు ఆడు. పొగకొక ఏర్పాటు చేసేవరా నువ్వరే. ఒరి అక్కుపక్షి అమాయకుడా, సంఘమే ధూమ స్తంభమై దేవుణ్ణి మహింపరుస్తోందిరా. ప్రార్థన దూపం ఎగతోయటకు దమ్ము లేనోడు కదరా పొగేసుకోవాలా. మరి పెద్ద తలకాయ లేకపోతే ఏదో తలకాయ పెట్టుకోమని శాస్త్రం ఉంది. నీకు ప్రార్థన దూపం లేకపోతే ఏదో దూపం వేసుకో. అది కూడా వర్కౌట్ అవ్వకపోతే సెంటర్కి వెళ్ళిపోయి సిగ్నల్ దగ్గర నుంచోటమే పొగేసి. జరిగింది చెప్తాం, జరగబోయింది చెప్తాం, చిలకా చేస్తాం, 5 రూపాయలు అనరా. పనికి మాలిన పనికి ఏజ్ బ్రో పేరు చెప్పుకొని పాపిచ్చి మాటలు మాట్లాడతావు. తప్పుడు పనులు మానేయి. దేవుడి పేరు మీద వ్యాపారం పనులు మానేయి. సరదాలు లోకేశాలు మానేయి. దేవుని వాక్యానికి చోటు ఇవ్వండి. అందరూ మంచిగా చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చెప్పారా భక్తులారా? హల్లెలూయా. నేను మిమ్మల్ని అడిగేది ఒకటే, వర్తమానికుని చేర్చుకోండి, ఉపదేశాన్ని చేర్చుకోండి, యేసయ్యను చేర్చుకోండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చెప్పారా గట్టిగా అందరూ కూడా? దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మీరు కానీ యేసయ్యను చేర్చుకోగలిగితే ఒక మాట చెప్పనా? అకస్మాత్తుగా అర్ధరాత్రి ఆ చిన్న నావ మీదకి భయంకరమైన పెను తుఫాను విరుచుకుపడుతోంది. తెరచాప చెరిగిపోయింది. కెరటాలే కొరడాల మాదిరి విరుచుకుపడి చితకబాదేస్తున్నాయి. తోనే నీళ్లతో నిండిపోయింది. ఇక మునిగిపోతామన్న చివరి దశలో ఆందోళనకరమైన పరిస్థితులు ఉన్నారు. నీళ్ల మీద నడుచుకుంటున్న యేసు ప్రభువు వస్తున్నాడు. అక్కడ రాసిన మాట యోహాను మాత్రమే రాశాడు. అది అంటాడు, వారు ఆయనను తమ దోణిలోకి ఎక్కించుకున్నట్టుకు ఇష్టపడిరి. వెంటనే ఆ దోణి వారు కోరిన రేవునకు చేరాను. ఎప్పుడు తెలుసా? వెంటనే. అనండి గట్టిగా. యేసుకు చోటిస్తే, ఆమేన్, యేసును రానిస్తే, ఆ ఊరి బయట ఆపేసింది మార్తా మరియా యేసు ప్రభునే. లోనికి రానిస్తే తాము కోల్పోయిన సమస్తాన్ని తిరిగి తెచ్చి వారి చేతిలో పెట్టాడు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. గట్టిగా దేవునికి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. యేసు వచ్చాడు, స్తోత్రం చెప్పండి. యేసు దిగి వచ్చాడు, స్తోత్రం చెప్పండి. యేసు మన మధ్యలోకి వచ్చాడు, స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చాలా మంది రానివ్వట్లేదు, మనం రాణించాం, స్తోత్రం చెప్పండి. చాలా మంది వద్దన్నారు, మనము కోరుకున్నాం, స్తోత్రం చెప్పండి. గెరాసేనుల దేశములో 6,000 దయ్యములట. 6,000 దయ్యములు ఒక పిల్లోని పట్టుకుని, ఒక దయ్యం పట్టినోడిని మనం తట్టుకోలేకపోతున్నాం. ఆడు ఒకళ్ళలోనే 6,000 దయ్యాలు పట్టిన అంటే ఎట దూరపడ్డాయో సైతాన్లు. మరి 6,000 దయ్యాలు ఒకళ్ళు పడితాడు, ఎంత కుదురుకుంటాడా? ఒంటి మీద గుడ్డ ఉండలేదు ఆడికి, ఊర్లో ఉండలేదు, ఆడు తిండి తింటలేదు సరిగ్గా, సమాధిలోకి వెళ్ళి కూర్చుకుంటున్నాడు, తను గాయపరుచుకొని రక్తం. ఎందుకంటే చేస్తున్నావురా అంటే 6,000 ఉన్నాయి లోపట. నాకు అప్పుడప్పుడు అక్కడక్కడ దేవుని పిల్లల్లో, మిగతా ప్రపంచం మాట్లాడే హక్కు మనకు లేదు కదా, దేవుని పిల్లల్లోనే సరిగ్గా బట్టలు వేసుకుంటా. దేవుని పిల్లల్లోనే అన్నీ లెస్సలే ప్లస్లు కాదు, లెస్సలు. ఉన్నాడు విమానంలో వచ్చాడు ఒకడు, అదేదో బాక్స్ అంట. ఆ సైకిలు బండి తుడిచేసే పక్కన పడేస్తాం కొట్టట్టు ఉంది అది. అక్కడక్కడ ఆయిల్ వరకలంటి, అక్కడ కొంచెం నలిగి అది వేసుకొని ఎయిర్పోర్ట్లో నడుచుకుంటూ వస్తుంటే నన్ను చూసి తమాషగా చూస్తున్నాన్ని. నా పక్కన ఒకడుండి ఏంటన్నాడు, కొంతమంది నిద్రలు నడుస్తారన్నా అటు వచ్చాడేమో డౌట్ ఉంది నాకు. వీడు
నా వాళ్ళకు అమాయకంగా సాధారణంగానే ఉంటుంది కదా, పెద్ద బేబత్సంగా తలుకులు బెలికలు ఏమి ఉండవుగా. పాప నేను ఎక్కడి నుంచో ఊర్ల నుంచి వచ్చానని పాపని జాలిపడి, అది లేటెస్ట్ ఫ్యాషన్, అది ఫ్యాషనా, ఆడి ప్యాషనే అంతా అని అడిగా. నీకు ఫ్యాషను ప్యాషన్ రెండు తెలుసా అన్నాడు. నువ్వు కూడా తెలుసు నాకు అన్నాను. అమ్మ నాయన, ఏమి సిగ్గుమాలి పనిరా ఇది. ఆడొచ్చి ఫ్లైట్లో మన పక్కన కూర్చుంటే అసలు వ్యానం మీదకి వస్తుంది నాకు. కోళ్ళ మొత్తం బయటకు వచ్చినాయి, బనుల నుంచి మొత్తం కాళ్ళు బయట చచ్చినాయి. ఆడి చిన్నది బాగా ఆడ పక్కన, నా పక్కన కూర్చుంటే ఏంది వీడు, కేశ సంస్కారం, తైల సంస్కారం, వస్త్ర సంస్కారం, ఏ సంస్కారం లేని కుసంస్కారం వచ్చి నా పక్కన పడిపోయింది ఏమిట్రా. ఇంతలో ఫోన్ మోగింది. నా దరిద్రం చెప్తే నేను ఫోన్ మోగంగానే, హలో అంకుల్ ప్రైతులు అంటున్నాడు. నాకు బీపీ వచ్చేసింది. మరి సన్నాసి నువ్వు మా బ్యాచ్ ఏట్రా, వాట్స్ రాంగ్ విత్ యూ, నాతోనే తప్పు ఉందిరా, వాట్స్ రాంగ్ విత్ యూ అంట. చైతన్గా బేటా ये क्या हालत है रे, कैसे कपड़े पहन है भाग रहा है तो, it's my freedom, you know, I have all rights to take off everything. శైతానా, ఎవడు బట్టలు కొంచెం కొంచెం వేసుకుంటాడు, ఆవిడ గెరాసేయండి దయ్యం పట్టినోడు. బట్టలు తగ్గిపోతుంటే ఆడపిల్లలకైనా మగపిల్లలకైనా పొదుపు పొదుపు బట్టలు వస్తున్నాయి అంటే గెరాసీనులు ఒక 6,000 దయ్యాలు జ్వరపడ్డాయి. శాన బట్టి అక్కడ కుదురుకు బట్టలు ఎందుకు వేసుకుంటాడు? మీరు ఎవరు మాట్లాడతలా? హల్లెలూయా. ఏమన్నా అర్థమవుతుందా నా బాధ మీకు? యేసయ్యకి చోటు ఇవ్వండి, వాక్యానికి చోటు ఇవ్వండి, ఉపదేశానికి చోటు ఇవ్వండి. దయ్యాన్ని చోటిస్తే 6,000 దయ్యాలు ఎల్లగొట్టాడని ఆ ఊర్లో వాళ్ళందరూ వచ్చి పందులు వాళ్ళు అంటారు, పరిగెత్తుకొచ్చి అన్నారు, నువ్వు అర్జెంటుగా మా ఊరిని వదిలిపెట్టి వెళ్తావా లేదా? నువ్వు ఉంటావా? ఈ 6,000 దయ్యాలు పోయి 2,000 పందుల్లో పడ్డాయంట. 2,000 పందులు సముద్రం పడి చచ్చిపోయినాయి అంట. అది చూడు, పంది అంత గొప్పది అనిపించింది నాకు. దయ్యం జ్వరపడితే చెయ్యి అదో బతుకు నాకు వద్దని పందిలు చచ్చిపోయిందండి. ఈ 2,000 పందులు లెక్కబెట్టి సేన అంటే కూడా 2,000 అన్నాడు. 2,000 దయ్యాలు కాదురా, 2,000 పందులు. సేన అంటే 6,000 అని బైబిల్లో ఉంది. మరి లెక్క పెట్టుకుని ముగ్గురే ఒక పందిలో పడ్డారో 7-8 పడ్డారు. మనకి ఇక ఆ లెక్క మనకి ఎందుకు? సేన అంటే 6,000, పందులు లెక్కనికి ఎందుకో అంటే యాక్చువల్గా కన్నా పందులు 2,000 కదా, నీ పందులు సేన అంటే 6,000. మరి క్రమశిక్షణగా అన్ని లెక్కలు వేసుకొని 3 పడ్డాయో, మరి ఒకళ్ళలోకి 6,000 వచ్చాక పందిలోకి 4 పోడితే లెక్కే ఉంది, పడతాయి. కానీ పందికి అస్సయం వేసేసింది. చి దయ్యం వచ్చి 4 చచ్చిపోయింది పంది. 3 దయ్యాలు పెడితే పంది చచ్చిపోయింది, 6,000 దయ్యాలు పెడితే ఇటు బాగా తిరుగుతున్నాడు. మానవ జన్మ ఉత్కృష్టమైనది కదా. నిండుగా బట్టలు వేసుకోరా, ఎందుకంటే తిరుగుతున్నావు సమాధుల్లో. మేము మీటింగ్లు అయ్యాక రాత్రి 11కో 12కో పోతుంటాంగా, ఊరు బయట చీకట్లో తూముకడ ఇద్దరు కూర్చొని ఉంటారు, లైట్ కూడా ఉండకూడదు. మనకు ఆ డిపార్ట్మెంట్ తెలియదుగా మనకి. ఇక్కడ ఎవరైనా రాపోయారంటే మా వాడు అంటాడు, అన్నా వద్దులే అని. అదేంద్రా తలుక్కుని మెరుతున్నాయి అక్కడ. అమ్మో ఇక వాయ్యా. మనకంటే డ్రమ్ము కంచెలు కాయలు ఈ తెలుసు, కానీ ఈ మెరుపులు మనకాడ తెలుసు చిన్నప్పటి నుంచి. నేను అనేది ఏంటి? యేసయ్యకి అనండి, వాడు మారు మనసు పొంది స్వస్థ చిత్తుడై యేసు పక్కన కూర్చొని దేవుణ్ణి మహింపరుస్తున్నాడంట. ఒక ఆత్మ విలువైంది సార్, ఒక జీవితం విలువైంది సార్, ఒక యవనుడు విలువైన వాడు సార్. ఆ సోది చెప్పే దయ్యం వెళ్ళిపోయిందనేమో వాళ్ళు కొట్టేశారు, పందులు చచ్చిపోయినేమో వీళ్ళు కొట్టేశారు. వీళ్ళందరూ పాయింట్ అంటే యేసు ప్రభువు నువ్వు వెళ్ళిపో. ఎందుకు? నువ్వు ఉంటే మాకు వ్యాపారం కుదురుతలా, నువ్వు ఉంటే మాకు డబ్బులు పోతున్నాయి. జక్కయ్య నువ్వు ఉంటే కోట్ల రూపాయలు పోయినా పర్లేదు, నువ్వు ఉంటే చాలు. ఒకటి మొత్తం పంపించేశాడు. స్తోత్రం చెప్పా. హలో పెద్ద సీనియర్ మోస్ట్ క్రైస్తవుని అంటున్నావు, యేసులోను బయటికి పంపించి డబ్బులు లోపల పెట్టుకుంటున్నావు, బిలం ఆత్మను పొందుకొని. నా బోధ అర్థమవుతుందా?
నయమని వెనకాల పరిగెత్తుకెళ్ళి అబద్ధాలు చెప్పి తప్పుడు మాటలు చెప్పి లేనిపోని చెప్పి డబ్బులు తెచ్చుకొని మెట్ల కింద రూమ్లో దాచి తలుపేసి తాళం పెట్టి రాయి అడ్డం పెట్టి ఎప్పుడు మామూలుగా వచ్చేసి సూత్రం 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 అన్నాడు. ఎవడాడు? దేవహజీ శిష్య. గురు ఎక్కడికి వెళ్ళావరా? నేనేటు పోగలను. పరిగెత్తావు కదరా వెనకాల, చూసేసావా? నువ్వేదో గదిలో ప్రార్థన చేసుకుంటావు అనుకున్నాను అయ్యా. వాళ్ళకే కదా దేవుడు అని చూపించేది. తిరిగి వాడికి ఏం తెలుసు? వీడు సూపర్లో డబ్బు తప్ప ఏమీ లేదు. గదిలో పాటు ఏడ్చేవాడి దగ్గర మొత్తం మ్యాటర్ అంత ఉంది. ఒక్కడ స్తోత్రం చెప్పడం మీలో. హల్లెలూయా. యేసయ్యని పంపించేద్దామా? కిస్మిస్ పేరు మీద డ్యాన్సుల కోసం మాట్లాడరా? డ్యాన్సుల కోసం యేసుప్రభుని పంపించేద్దామా? ఆచారం కోసం నాటకాల కోసం పంపించేద్దామా? వాక్యానికి చోటిద్దాం, దైవజనులను చేర్చుకుందాం, ఉపదేశాన్ని చేర్చుకుందాం. చివరికి ఒక మాట అంటాను, యోసేపు మరియను చేర్చుకుంటూ నీవు భయపడి ఎందుకు? మరియ గర్భం ధరించింది. ఏంటది? దేవుని వాక్యం. రోజు రోజుకి భారం ఎక్కువ అవుతుంది, నడవలేకపోతుంది, యాతన పడుతుంది. ఎవరు తెలుసా? దేవుని వాక్యమును గర్భమును ధరించి దాన్ని ప్రజలకు అందించడానికి ప్రసవ వేదన పడుతున్న కొందరు దైవజనులు ఉన్నారు. వారికి సత్రం కూడా చోటు ఇవ్వట్లేదు, ఇంటి పెరటోళ్ళు చోటు ఇవ్వట్లేదు, బంధువులు చోటు ఇవ్వట్లేదు. విసన్నపేట పరిసర ప్రాంత క్రైస్తవులారా, దైవజనులారా, దేవుని వాక్యమును గర్భమును దాల్చి లోకమునకు రక్షణగా అందించడానికి ప్రసవ వేదన పడుతున్న దైవజనులను చేర్చుకోండి. మరియను చేర్చుకోవటానికి అభ్యంతరపడద్దు, బాధపడద్దు, భయపడద్దు. కారణం ఆమె మోయిచున్న దేవుని వాక్యం. రోజు రోజుకి భారం ఎక్కువ అవుతుంది, ప్రసవ వేదంతో అల్లాడిపోతుంది. ఆ నిండు చూలాలిగా గాడి మీద కూర్చోలేకపోతుంది. ఎవరి ఇంట్లోకి రానివ్వట్లా, ఎవరు చోటివ్వట్లా, చాటు పట్టట్లా, చాలా బాధ పెడుతున్నారు. ఈరోజు కూడా దేవుని వాక్యాన్ని గుండె నిండా కలిగి ప్రసవ వేదన పడుతూ ఆ వాక్యాన్ని రక్షణగా, ఆ వాక్యాన్ని వెలుగుగా, ఆ వాక్యాన్ని ఆశీర్వాదంగా అందివ్వడానికి ప్రసవ వేదన పడుతూ రోడ్ల మీద పరిగెడుతున్న దైవజనులను చాలామంది చేర్చుకోవట్లేదు. వాక్యమును అంగీకరించి దీవించబడ్డ వారు కోకొలలు ఉన్నారు, కానీ ఆ వాక్యమును దీవెనంగా అందించుటకు ప్రసవ వేదన పడుతున్న వారు కొద్దిమంది ఉన్నారు. వాళ్ళు మీరు చేర్చుకోండి, వాళ్ళు మీరు చేర్చుకోండి. ఉపదేశాన్ని చేర్చుకోండి, వర్తమానికుల్ని చేర్చుకోండి, యేసయ్యను చేర్చుకోండి. మీ పెళ్ళిళ్ళలో, ఫంక్షన్స్లో, గృహప్రవేశాల్లో, సకల కార్యక్రమాల్లో ఇంకెవరు కాదు, యేసు కనబడినట్లుగా ప్రయాసపడండి. యేసును ఆయన శిష్యుని వివాహానికి పిలువబడ్డారు. యేసుని కేకేసుకోండి, ప్రభువుని పిలుచుకోండి. మీ కార్యక్రమంలో ప్రభు ఉండాలి. ఆచారం లేకపోయినా పర్లా, యేసు ఉంటే అవినీతి సొమ్ము కుదరదు. అయినా యేసుని కోరుకున్నాడు, డబ్బంతా పంపించాడు. యేసుకు ఏది సాటి కాదు. ఆయన అడుగు పెడితే నావ క్షేమంగా ఒడ్డుకెళ్ళిపోయింది. దేవునికి మహిమ కలుగునుగాక. ఇలాగా యేసును చేర్చుకుంటే ఆమేనండి. యేసు అడుగు పెడితే ఆమేనండి. వెంటనే యేసు అడుగు పెట్టగానే పరలోక దూత సైన్య సమూహములు ఏం చేశారంట? పాటలు పాడి దేవుణ్ణి గణపరిచారా. యేసు ఉన్న చోట స్తుతి ఉంటుంది, యేసు ఉన్న చోట ఆరాధన ఉంటుంది. గట్టిగా ఈ మాట చెప్పండి. యెహెజ్కేలు 3:12 ఏమను తెలుసా? యెహోవా ప్రభావమునకు స్తోత్రము కలుగునుగాకని ఆయన ఉన్న స్థలములో నుండి గొప్ప శబ్దం ఒకటి వచ్చింది. ఆయన ఈ స్థలములో ఉంటే, ఆయన ఈ స్థలములో ఉంటే, ఆయన ఈ స్థలములో ఉంటే ఆయన ప్రభావమునకు స్తోత్రము కలుగునుగాకని గొప్ప శబ్దము వినబడాలి. గట్టిగా స్తోత్రం చెప్పండి. యేసు బెత్లెహేములోకి వచ్చాడు, నింగి నేల ఏకమై ఆరాధన స్టార్ట్ అయిపోయింది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. రక్షకుడు దయించినాడట. ఎవరున్నారు? అడుగుతారింది. అనుచు గొల్లాలొకరికొకరు అనవాలు చెప్పుకొనుచు. గొర్రెలు కాపరు రక్షకుడు వచ్చాడంట అని అందరికి చెప్పుకుంటూ తిరిగింది వాళ్ళు. నేనైతే అట్లా చెప్పను అట అని. ఎందుకని? వాళ్ళు అప్పుడే విన్న సమాచారం, అప్పుడే కన్ఫర్మ్ చేసుకున్న మాట, కొత్తగా ఉన్న మాట, వచ్చేసాడంట రక్షకుడంట అని చెప్పుకుంటున్నారు.
నేను అట అని చెప్పుకోవటం ఏంటి? కన్ఫర్మ్ న్యూస్ ఇక్కడ. రక్షకుడు నేను అంట అని ఉందా ఫీలింగ్ మనకి? ఈ అంట లేదు, కంటాట్లేదు మనకి. నేనేమంటాను? రక్షకుడు దయించినాడు. ఇకేం డాటా బాగట్టలేదు, ఏసు రక్తం ఇచ్చే మన స్తోత్రం చెప్పండి. అందరు చెప్పారా? యేసు అడుగు పెడితే స్తోత్రాలే, యేసు అడుగు పెడితే స్తుతులే, ఆయన దేవాలయ ప్రవేశం చేస్తుంటే స్తుతులే. పోనీ ఆయన పర్సనల్గా తీసుకొద్దాం. 5 రొట్టెలు 2 చిన్న చేపలు యేసు ప్రభు చేతిలో పెట్టాడు పిల్లోడు. అర్పించిన బాలుడు 10,000. ఓకే, కానీ అక్కడ 15,000 జనం ఉన్నారు. ఎటు సరిపోతాయి? ఓ తండ్రి, ఇంతటి కడిని పరీక్ష నాకు పంపితివా? ఏదో ఒకటి చేయము, పరువు పోవునట్లున్నది, మదిలో ఆందోళన రేగుచున్నది, కనికరించుము. చిచ్చే, అంతమందిని చూశాడు యేసు ప్రభు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఇచ్చాడు, సరిపోయింది అందరికీ. యేసు అద్భుతాల కొరకు పాటించిన నియమం స్తుతులే. చచ్చిపోయిన లాజరు కుళ్ళిపోయి శవపోయి అక్కడ ఉంటే 4 రోజులు అయిపోయి 5వ రోజులు వచ్చి, ప్రభువా ఇప్పుడు ఎట్టా లేడుతున్నారు, రోడ్డు మీద ఆపేశారు, తగు పెట్టారు, ఇప్పుడు లేకపోతే మనకి రిస్క్ వచ్చేలా ఉంది, దేవుని రాజ్యం ప్రమాదంలో పడితే ఏదో ఒకటి చేస్తున్నాం. హల్లెలూయా. తండ్రి, నీవు ఎల్లప్పుడు నా ప్రార్థన ఆలకించున్నావు కనుక నీకు స్తోత్రం. లాజరు కమ్ అవుట్ అన్నాడు, అంతే, ఏం లేదు. ఎప్పుడు నా ప్రార్థన అన్నావు, స్తోత్రం, అయిపోయింది కోటం. యేసు అద్భుతాలు చేసింది అన్ని స్తుతులతోనే. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. యేసు వచ్చినప్పుడు స్తోత్రం, యేసు వస్తుంటే స్తోత్రం, యేసే చెప్పింది స్తోత్రం. అందుకనే క్రిస్మస్ పేరు మీద ఒక ఆరాధనోత్సవం పెట్టాం. అవునండి, కిస్మిస్కి ఆరాధనోత్సవాల సంబంధం ఏంటి? హ్యాపీ క్రిస్మస్ అని అది వేరేగా ఉంటుందిగా. ఏముంటుంది? చెట్టు ఏంది చెట్టు? అది శుభ్రంగా ఉన్న పచ్చని చెట్టుని దుర్మార్గంగా ఒక నరుకొచ్చి ఆడ పెడతాడు. చెట్లు పెంచుతావో నరుకుతావా? నువ్వేం రా, నీకు అసలు నీ రకం నాకు అర్థం అలా. నక్షత్రం అంటాడు, దానికేమో 5 మూలలు ఉంటాయి. అది ఎక్కడ సెట్ చేసావు అంటే వీడి ఫ్రెండ్ సైతాన్ ఇచ్చాడు. మరి దావీదు నక్షత్రానికి 4 మూలలు ఉంటాయి, 5 ఎక్కడి? శాటానిజం అనే గ్రూప్కి, సాతా అనే దేవుడు అనే సంస్థకి వాళ్ళ అఫీషియల్ లోగానే 5 మూలల నక్షత్రం. ఎంత పెద్ద చర్చి మీద చూసినా 5 మూలలే. నీవు ఎడ తెచ్చావు? ఆడే ఇచ్చాడు. చర్చిలో ఉంటాడుగా ఇప్పుడు. స్తోత్రం చెప్పరే. ఏమన్నా ఇవన్నీ లేకపోయినా పడదు కానీ బుడగలు ఉండాలన్నా. ఎందుకురా? ఎన్ని కుట్ల కింద తగిలించి పెట్టారు అక్కడ. టుప్పుకు మంటుంటే పేనం తుల్లి పడుతుంది. అసలు ఎక్కడ ఇవన్నీ? నక్షత్రం ఉందా? ఉంది. జ్ఞానులు ఉన్నారా? ఉన్నారు. జ్ఞానులు ఏం చేశారు? యేసు ప్రభు దగ్గరికి వచ్చి, ఆహా బాలయేసు, నిన్ను తరించి మా హృదయంలో తన్మయమును ఆనందముతో తిరిగి వెళ్ళిచున్నాను బాయ్ అలా సాష్టాంగపడి ఆరాధన చేశారు. అసలు క్రిస్మస్ అంటేనే ఆరాధన. దేవునికి స్తోత్రం చెప్పండి. క్రిస్మస్ అంటేనే ఆరాధన. అవునా కాదా? చెప్పండి గట్టిగా. యేసు వస్తే సంతోషమా కాదా? యేసుకు చోటిస్తే సంతోషమా కాదా? యేసు అద్భుతం చేయాలంటే స్తుతులే మూలమా కాదా? మాట్లాడరే. కానీ మన వాక్యానికి చోటిద్దామా? వినబల్లా. వర్తమానికి చోటిద్దామా? వాక్యమును గర్భమును ధరించి ప్రసవ వేదన పడుతున్న వాక్య సేవకులకు చోటిద్దామా? యేసయ్యకు చోటిద్దామా? ఒకవేళ యేసుకే చోటిస్తే, దైవజనుడికే చోటిస్తే అన్ని అద్భుతాలే, ఆశీర్వాదమే. ఇక ఆరాధన తప్ప ఇంకేం మిగిలి ఉంటుంది? దేవునికి స్తోత్రం. సంతోషంగా యేసును చేర్చుకొని ఆరాధించే మనసున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు మీలో? హల్లెలూయా. నా అభ్యర్థన విన్నారా? వాక్యాన్ని చేర్చుకోండి, దైవజనుడిని చేర్చుకోండి. దేవుని వాక్యము ద్వారా గర్భమును ధరించి ప్రసవ వేదన పడుతూ లోకరక్షణ కొరకై తిప్పలు పడుతున్న దైవజనులను చేర్చుకోండి. ప్రతి ఫంక్షన్లో, ప్రతి కూడికలో యేసునే చోటివ్వండి.
యేసులాగానే స్తుతిస్తూ ఉండండి. నిశ్చయముగా జీవితాన్ని ఒక ఉత్సవంగా మార్చడానికి దేవుడు చాలినవాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎంతమంది దేవుణ్ణి ఆరాధించడానికి సిద్ధంగా ఉన్నారా? ఉన్న చోట అలాగ లేచి నిలబడండి. ఉన్న చోట అలాగ లేచి నిలబడండి. హల్లెలూయా, హల్లెలూయా. మీ చేతులు స్వేచ్ఛగా దేవుని వైపు చాపడానికి ఇష్టపడి ఎంతసేపు ఉన్నావు? కొద్ది నిమిషాలు, మా అయితే ఒక 5 నిమిషాలు. అయ్యా నీకు స్తోత్రం, అయ్యా నీకు మహిమ, నీకు ఘనత. నువ్వు మా కోసం వచ్చావయ్యా, నువ్వు మా కోసం వచ్చావయ్యా. నువ్వు మహిమ నుండి కిందకి దిగి వచ్చావు. నేను, నాది, నాకు అనే అనుభవం నుంచి మేము కూడా దిగి వస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. చెక్కయ్య చెట్టు దిగాడు. కళ్ళు మూసుకున్నారా? హల్లెలూయా. నోరార ఒక్క మాట చెప్పగలవా? యేసయ్యా నేను నీకు చోటిస్తాను, నీ ఉపదేశానికి చోటిస్తాను, వర్తమానికునికి చోటిస్తాను. ఏలియాలంటే ఒక దైవజనుడు చెట్టు కింద పడుకోటు పెట్టి చేర్చుకునేవారు లేరు. పౌలు లాంటి ఒక దైవజనుడు చావ చెత్త కొట్టబడి వీధిలోకి లాగి విసిరివేయబట్ట పెట్టి అయ్యో, పరిశుద్ధాత్మకు చోటిచ్చావా? దేవుని వాక్యానికి చోటిచ్చావా? దైవ సేవకునికి చోటిచ్చావా? నీ వద్దకు సూటిగా దిగి వచ్చిన ఉపదేశానికి చోటిచ్చావా? పెళ్లిళ్ళలో, ఫంక్షన్లో, గృహప్రవేశాల్లో యేసయ్యకు తగిన స్థానం ఇచ్చావా? ఒకసారి చేతులెత్తి ఐఎమ్ సారీ లార్డ్, నీకు చోటు ఇవ్వలేదు, నిన్ను సరిగా చేర్చుకోలేదు, నన్ను క్షమించయ్యా, నన్ను క్షమించయ్యా, నన్ను క్షమించయ్యా. ఇది మొదలుకున్న జీవితాన్ని సంపూర్ణంగా నీకు సమర్పిస్తున్నాను, పరిపూర్ణంగా నీకు అప్పగిస్తున్నాను. ఇది మొదలుకున్న నా గుండె నిండా వాక్యమే ఉండాలి, నా నోట నీ స్తుతి ఉండాలా, నా కనులలో దేవుని భయం ఉండాలా, నా హృదయంలో దేవుని వాక్యం అభివృద్ధి పొందుతూ ఉండాలా, నా ఫంక్షన్స్ లో నీవే మహిమపరచబడాలి, నా సంఘములో దేవుని బలమైన అపోస్తుల బాధే ఉండాలి. ఎటు చూసినా నీవే 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 నీవే. ఆగకుండా చేతులెత్తి ప్రభుకి అలాగ స్తోత్రాలు చెల్లించండి. ప్రభు నీవు ఉండాలి, ప్రభు నీవు రావాలి, ప్రభు ఇంకొంచెం గట్టిగా, ఇంకొంచెం గట్టిగా. నీవు వస్తే పరమ క్షేమంగా చేరుకుంటుంది. నువ్వు అడుగు పెడితే చచ్చిన శవం మరలా లేచి నిలబడుతుంది. నువ్వు వస్తే ప్రభు కుళ్ళిన శవానికి మరలా ప్రాణం వస్తుంది. నీ వస్తే క్షేమం, నీ వస్తే అభివృద్ధి, నీ వస్తే ఆశీర్వాదం, నీ వస్తే సమాధానం. నీవు రావాలి, నీవు రావాలి. నీకు చోటు ఒక తప్పు చేశాను, నిన్ను బయట పెట్టి తప్పు చేశాను. నీ వాక్యము కంటే, నీ చిత్తము కంటే, నీ ఉపదేశము కంటే, నీ అభిప్రాయము కంటే నా స్వాభిప్రాయానికి విలువిచ్చాను, స్వచిత్తానికి విలువిచ్చాను, స్వప్రయోజనానికి విలువిచ్చాను, సంతోషానికి విలువిచ్చాను. తప్పే, నన్ను క్షమించు. ఈ రోజు మొదలు నా హృదయం అంతా నీదే, నా ఇల్లు నీదే, నా సంఘము నీదే, ఈ సేవ నీదే, ఈ పరిచర్య నీదే. స్వరమెత్తి చెప్పు గట్టిగా మాట, చెప్పు గట్టిగా మాట, కొంచెం గట్టిగా, కొంచెం గట్టిగా, కొంచెం గట్టిగా, కొంచెం గట్టిగా. ఇంకా 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 మాట్లాడాలి, మాట్లాడాలి. గుసగుసలాడొద్దా, గుసగుసలాడొద్దా. హృదయంలో చోటిచ్చావు కానీ పెళ్లిలో చోటు ఇవ్వలేదు కదా, పెళ్లిలో చోటు ఇవ్వలేదు కదా. పనిచేస్తున్న చోట యేసును రానివ్వలేదు కదా, యేసును రానివ్వలేదు కదా. స్నేహితులతో సరదాగా వెళ్తున్నప్పుడు యేసు రాకూడదు, ఉండకూడదని కోరుకున్నావు కదా, కోరుకున్నావు కదా. అయ్యా నువ్వు నాతో ఎప్పుడు ఉండాలి, నీకు చోటిస్తున్నానయ్యా, నీకు చోటిస్తున్నాను ప్రభా, నీకు స్థలం ఇస్తున్నాను ప్రభా. ఒక దైవజనుడికి సీమోను ఇల్లే అప్పగించేసినట్లుగా నేను నా ఇంటిని నీకు
ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను ప్రభువా. దైవజనుడిని చేర్చుకునే వారు మీలో ఉన్నారా? వర్తమానికులు చేర్చుకునే వాళ్ళు ఉన్నారా? అబ్రహాములాగా, రాహాబులాగా, షూనేమీయులలాగా, అకుల ప్రిస్కిలలాగా, లూదియాలాగా, సీమోనులాగా దైవజనుడికి చోటిచ్చే వాళ్ళు మీలో ఉన్నారా? ఉపదేశానికి చోటిచ్చే వారు మీలో ఉన్నారా? కొంచెం గట్టిగా మాట్లాడదాం, కొంచెం గట్టిగా మాట్లాడదాం. చివరి నిమిషాల్లో ఉన్నాం. ఇంకెక్కువసేపు మనం ఎక్కడ ఉన్నాం? త్వరగా వెళ్ళిపోతాం. ఒక్క మాట గట్టిగా 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 అయ్యా నువ్వు కావాలి, నువ్వు రావాలి, నువ్వు కావాలి, నీకు చోటు ఇవ్వాలి. నీవే ప్రముఖం, నీవే ప్రాముఖ్యం, నీవే సర్వస్వం. ఇంకొంచెం ఇంకొంచెం ఇంకొంచెం. హల్లెలూయా 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 హల్లెలూయా. తండ్రి 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 గట్టిగా 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 హల్లెలూయా 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 హల్లెలూయా. అయ్యా 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 హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా. నీవే నాతో వస్తే చీకటి నాకుండదు, నీవే ఆజ్ఞాపిస్తే ఓటమి నాకుండదు. నీవే కావాలయ్యా, నాలో ఉండాలయ్యా, నీవే రావాలయ్యా, నాతో ఉండాలయ్యా. యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. యేసు నీవే రావాలయ్యా, ఉండాలయ్యా. ఘనుడా నీ దివ్య సన్నిధి నన్ను ఆదుకొనేనా. ఘనుడా నీ దివ్య సన్నిధి నన్ను ఆదుకొనేనా. పెళ్ళిది నీవే కావాలి. యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా నీవే నాతో వస్తే కొరత నాకుండదు. నీవే నాతో వస్తే కొరత నాకుండదు. నీవే ఆజ్ఞాపిస్తే క్షయతనందదు. నీవే ఆజ్ఞాపిస్తే క్షయతనందదు. నీవే కావాలి. యేసయ్యా ప్రియమైన నా రక్షకా, ప్రేమకు స్తుతియును. యేసయ్యా ప్రియమైన నా రక్షకా, ప్రేమకు స్తుతియును. నిన్ను స్తుతియును, నిన్ను కీర్తింతును, నిన్ను స్తుతియును, నిన్ను కీర్తింతును, నిన్ను మనసారా చూతును. యేసయ్యా ప్రియమైన నా రక్షకా, ప్రేమకు స్తుతియును. యేసయ్యా ప్రియమైన నా రక్షకా.
కృప నాకు చాలయ్యా, కృప లేనిదే చాలా సార్లు మనుషులు ముఖ్యం అనుకున్నాను, బంధువులు ముఖ్యం అనుకున్నాను. నువ్వు లేకపోతే అయ్యో నా క్షణంలో గడవలయ్యా, నా పొరపాటు అర్థమైంది. మనుషుల కోసం, ధనం కోసం చాలా సార్లు నిన్ను కాదనుకున్నాను. తప్ప ఇక మొదలుకొని మా ఇంట్లో నీవే, నా నోట నీవే, నా హృదయంలో నీవే, నా సొంతములో నీవే. ఈ సభలు నా కొరకే, ఈ ప్రయాసం నా కొరకే, ఈ ఉపదేశం నా కొరకే. ప్రియమైన నా రక్షకుడా, యేసయ్యా, నా ప్రియమైన నా రక్షకుడా, యేసయ్యా, నీ ప్రేమే యేసయ్యా, నీ ప్రేమే, నీ ప్రేమే కదా ఈ భాగ్యం నాకు కల్పించింది, ఈ కృప నాకు ఇచ్చింది. యేసయ్యా, సాధ్యమగలిగితే, శాస్త్రగలిగితే అద్భుతాలే, అద్భుతాలే, నీ ప్రేమే యేసయ్యా, నీ ప్రేమే చాలయ్యా, చాలయ్యా, యేసు చాలయ్యా, నువ్వే చాలయ్యా. ఒక శతాధిపతి యేసు వద్దకు వచ్చి నువ్వు వద్దు, స్వస్థత ఇస్తే చాలన్నాడు. చాలా మందికి యేసు అక్కర్లేదు. ఈ రాత్రి సభ నుండి యేసును తీసుకుని వెళ్ళాలి నీవు. ఆయన నీతో రావడానికి సిద్ధంగా ఉన్నాడు, సదాకాలము నీతో ఉండిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు. నీ గుండె గది తలుపులు తెరవగలిగితే నీ లోపలికి వచ్చి నీతో సహవాసం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. కొలమరగలేదు, బతమలేదు, డబ్బు కోరలేదు, నీ హృదయం ధరిస్తే చాలు. యేసయ్యా రాయా, నా నోట నీ స్తుతి ఉండుగాక, నా గుండెలో నీవే ఉందువుగాక, ప్రతి వేడుకలో యేసయ్యా నీవే పూజలందుకొందువుగాక. యేసయ్యా ఇదే నా కోరిక. All together again. హుషారుగా all together. ఆరాధించండి. కరుణా స్తోత్రం, ఆలోచన కర్త స్తోత్రం, ఆశ్రయ కరుణా స్తోత్రం,
రక్షణకర్త స్తోత్రం. బలమైన దేవా, బలమైన దేవా, నిత్యుడవు తండ్రి, సమాధానాధిపతి స్తోత్రం. బలమైన దేవా, నిత్యుడవు తండ్రి, సమాధానాధిపతి స్తోత్రం. హల్లెలూయా, 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 నాకు యేసయ్య కావాలి, యేసయ్య నాతో రావాలి. ఇది మొదలుకుని నా నోట, నా ఇంట, నా ప్రతి వేడుకలో యేసయ్య ఉండాలి. బంధుమిత్రుల కోసం, స్నేహాల కోసం, ఆచారాల కోసం చాలా సార్లు యేసును పక్కన పెట్టాను. ఇక మీద అలా జరగదు. ఈ క్రిస్మస్ మాస ఆరంభంలో దేవుడు నాకు అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చాడు. క్రిస్మస్ ఆరాధనోత్సవాలలో నన్ను తీసుకొచ్చాడు. ఈ కూడికలో నా తీర్మానం ఏమనగా, నేను యేసయ్యకి చోటిస్తాను, ఉపదేశానికి చోటిస్తాను, వర్తమానికులుగా ఉన్న దైవజనులకు చోటిస్తాను, దేవుని వాక్యమును గర్భాన మోసి ప్రసవ వేదన పడుతున్నటువంటి అభిషక్త దైవజనులకు చోటిస్తాను. ఇది నా తీర్మానం వల్ల మీరు వాళ్ళు ఉంటే ఎవరైనా ఉంటే, ఇది నా తీర్మానం అనేవారు మీలో ఎవరైనా ఉంటే గట్టిగా చప్పట్లు కొడితే యేసయ్యని మహిమపరుస్తారా? కొట్టో కొట్టో గట్టిగా. కొట్టో. థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా. ఓ నీకు మహిమా, నీకే నీకే మహిమా. మహిమ కలిగిన మా ప్రభువా, మీ ఘనమైన నామానికి కృతజ్ఞతలు, స్తోత్రాలు 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 చెల్లిస్తూ ఉన్నాం. ఈ క్రిస్మస్ ఆరాధన మహోత్సవం మందు మీ ఉన్నతమైన కృపను ప్రభా మాకు అనుగ్రహించారు. దేవా, నిన్ను చేర్చుకొని ఇక్కడి నుంచి ప్రతి ఒక్కరు కూడా వెళ్ళగలగాలి. ప్రతి హృదయము ప్రభువా నీకు ఆలయములుగా మారునుగాక.
నిన్ను చేర్చుకొనగలిగిన ఒక బలమైన తీర్మానములతో నీ విడలు ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళుదురుగాక. నీ ఉపదేశమును చేర్చుకుని ఉపదేశించే దైవ సేవకులను చేర్చుకుని నీ వాక్యమును ప్రభు తమ హృదయములో భద్రపరుచుకునగలిగి ఉన్నతమైన కృప ప్రతి బిడ్డకు అనుగ్రహించబడునుగాక. ఎత్తబడినటువంటి వర్తమానం ప్రభు ప్రతి బిడ్డకును దీవెనకరంగా మార్చని. ఇప్పటి వరకు నీ యొక్క వాక్యమును అందించినటువంటి మా ప్రియ దైవ సేవకులను బట్టి స్తోత్రం అయ్యా. బలహీనంగా ఉన్నను మీ బలమైన ఆత్మతో ప్రభు మీరు నింపారు.